మీరే సహాయం చేయండి. హృదయాలతో మీరు మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నా యేసు నా గొప్ప దేవుడా, నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. గర్భిణీలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన గర్భంలో పిండంగా రూపించినప్పుడు నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి. నాయన బిడ్డలను అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు వచ్చిన దీవించి ఆస్వాదించండి ప్రభా. ఇంక నీ సేవకులు నిలబెట్టుకుని అనేకమైన మాటలు మనం వినిపించండి. నోటికి బోరగా మీరు ఉండండి తండ్రి. నా సంఘాన్ని ఇంకా దీవించండి. నా సంఘంలో ఉన్న లోటుపాట్లు మీరు తీసివేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. మేషార్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి ఇచ్చిన బిడ్డలు వాళ్ళకి ఇచ్చిన కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని ఈ దినమంతా తండ్రి నాయన ప్రభా నా తండ్రి మా ప్రార్థనలు అన్నీ మీరు విని తండ్రి విడిచిపెట్టుకోకుండా ప్రతి ఒక్క దీనికి నువ్వు జవాబు దయచేస్తావు. యేసయ్య పరిశుద్ధ బతిమలాడి వేడుకున్నా పరమ తండ్రి. ఆ యవన కుమార్తె కీర్తన ముందుకొచ్చి కీర్తనల గ్రంథములో నుంచి ఒక కీర్తన చదువుతుంది. ఈ మాటలు మనం వెనక్కి పలుకుదాం. ఆ అమ్మాయి పేరు కీర్తన. కీర్తనలో ఉన్న భాగాన్ని ఒక కీర్తన గ్రంథాన్ని చదువుతుంది. కీర్తన 24వ కీర్తన. అక్కడ పెట్టుకో, బైబిల్ అక్కడ పెట్టుకో, దాని మీద ఫోల్డ్ మీద. ఓకే. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండిన ఎడల వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండిన ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. జలములు మనలను ముంచివేసి ఉండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్రు ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. దేవుడి కొద్ది మాటలు దీవించును. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఆ చదివినటువంటి యవన బిడ్డ కీర్తనను ప్రభు దీవించును గాక. మరి చక్కగా మరి దేవుని వాక్యాన్ని చదవడానికి దేవుడు గొప్ప కృప చూపించారు. ఇది మరి సమయంలో చదవబడినటువంటి మరి కీర్తన బట్టి మన హృదయాలను మన ఆత్మలను దేవుని దగ్గర సరిచేసుకుందాం. ఈ సమయంలో మరి యవనస్తులు బిడ్డలు మరి ముందుకొచ్చి ఆరాధనలో నడిపించాలని కృష్ణ, అలాగే మరి రాజారావు, మరి అబ్రహాము, ప్రసాద్ కూడా ముందుకొచ్చి ఒక ఆరాధన పాట పాడి ప్రభునామాన్ని మహింపరుస్తారు. అబ్రహాం గారు అలాగే అక్కుల కృష్ణ రండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడు చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా,
చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతికినావా పగలినా కడలి పారైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, బ్రతికినావా పగలినా కడలి పారైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా. అయ్యా మా మీద నీ చూపు ఉంటే, నీ మాట ఉంటే ప్రభువా మాకు ఎంతో అద్భుతం ప్రభువా. అయ్యా 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 కనికరించి ప్రభువా, ఎంతవరకు నీ చూపుతో మమ్మల్ని చూసిన దేవుడు తండ్రి. అయ్యా అయ్యా ఎంతవరకు మాకు నాయన తోడైన దేవుడు అయ్యా, నీ మాట తోడుగా ఉంచి నడిపించిన దేవుడు తండ్రి. మనసులో
నాయన మా మీదకు లేచినప్పుడు యెహోవా మాకు తోడై ఉంటేనే నాయన మాకు విజయం ప్రభువా. అయ్యా 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 మనుషులు మా మీదకి లేచినప్పుడు, శత్రువులు మా మీదకి లేచినప్పుడు నువ్వు మాకు తోడుంటే ఎంతో ఆనందమయ్యా, నువ్వు మాకు తోడుంటే ఎంతో సంతోషమయ్యా, నువ్వు మాకు తోడుంటే ఎంతో గొప్ప ప్రభువా. అయ్యా నీకు స్తుతులు స్తోత్రమునైనా, అయ్యా నీకు స్తుతులు స్తోత్రములనైనా. ఓ యేసునికి వందనాలు ప్రభా. గడిచిన ప్రభా గత నెలలన్నీ ప్రభా, అయ్యా 9 నెలల కంటికి రెప్పవలె కాల్చి ప్రభా, ఈ 10వ నెల ప్రభా అద్భుతంగా నాయన ఈ 2వ ఆదివారం ప్రభా, అయ్యా అయ్యా నీ పాదాలు చెంత మేము మర్ర పెట్టుకోవడానికి, అయ్యా నీ పాదాల దగ్గర మేము బ్రతిమలాడడానికి ప్రభువా, ఈ యొక్క అక్టోబర్ నెల 12వ తారీఖు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా, అయ్యా అయ్యా మీ పాదాలు చెంతకు వస్తూ ఉన్నాము. అయ్యా దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఈ దీనిని జ్ఞాపకం చేసుకోయ్యా, ఈ దీనిరాలను జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా చిన్న బిడ్డలు ఉన్నారయ్యా, యవనస్తులు ఉన్నారయ్యా, నడి వయస్కులు ఉన్నారు ప్రభా, వృద్ధులు ఉన్నారు, విధవరాండ్రు ఉన్నారు ప్రభా. నాయనా ఇదిగో తండ్రి లేని వారికి తండ్రినై ఉన్నాను, విధవరాండ్రుకు న్యాయకర్తనై ఉన్నానన్నా ప్రభువా. అయ్యా అయ్యా కనికరం చూపించు ప్రభువా. మన మధ్యలో ఉన్నటువంటి అమ్మగారు జ్యోతమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు క్లుప్తంగా. సర్వము ఎరిగిన సర్వాధికారి అయిన ప్రభువా నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. అయ్యా నువ్వు గొప్ప దేవుడవు, అధిక స్తుతులకు పాత్రుడువు, స్తోత్రాలు కర్హుడువు, పరమ పూజనీయుడువు. నా పరమపిత నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. అయ్యా నా స్తుతులపై ఆసీనుడు అయి ఉన్న ప్రభువా నీకు వందనాలు. దేవా ఆకాశమందు ఆసీనుడివై తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని దివారాత్రులు నా కొరకు మా కొరకు విజ్ఞాపనకర్తగా ఉన్న తండ్రి నీకు వందనాలు. అయ్యా ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. ప్రభువా నీ పాదాల చెంత మేమందరము కూడుకొని ప్రభువా నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను పూజించి, నిన్ను కొనియాడి హెచ్చించి గణపరచడానికి ప్రభువా నీవిచ్చినటువంటి శుభప్రదమైన సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. దేవా నీవు గొప్ప దేవుడవు. ఆకాశమందు కెరూబులు శరాబుల మధ్య సంచారము చేయుచున్న ఓ ఇజ్రాయేలు దేవా నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. అయ్యా అద్వితీయ తండ్రివు, మహా గొప్ప రక్షకుడువు, మహోన్నతుడువు, కృప కలిగిన తండ్రివు, మహాగణుడువు, పరిశుద్ధుడువు, నిత్య నివాసైన తండ్రివు, కెరూబులు శరాబుల మధ్య ఉన్నటువంటి తండ్రివు, 9 పెద్దలు 24 దేవదూతలతో ఎల్లవేళలా స్తుతింపబడుచున్న తండ్రివు. అయినప్పటికీ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతింపబడుచున్నప్పటికీ నా స్తుతులపై తండ్రి నువ్వున్నటువంటి దేవా నీకు వందనాలు. దేవా ఈ ప్రియమైన మందిరాన్ని జ్ఞాపకం చేసుకో. నా ప్రియమైన తండ్రి నీకే వేలాది స్తుతి స్తోత్రాలు తండ్రి. ప్రియ ప్రభువా గడిచిన నెలల్లో కంటి కనుపాపు వలె కాచి కాపాడు భద్రపరిచి 10వ నెలలో 2వ పునరుద్ధానమైన దినము ప్రభు దినమందు ప్రభువా మేమందరము కూడుకొని నీ ప్రియ సన్నిధిలో ప్రభువా ఆది నుండి అంతం వరకు వండండి. నీ కృపా సత్య సమాధానాలతో నింపండి. మంచి అందరికి ఆరోగ్యాలు ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి. నీలో ఫలించి అభివృద్ధి పొంది విస్తరింపు చేయడానికి సహాయం దయచేయండి. మీరే తప్ప మాకు ఎవరి దిక్కులేరు ప్రభువా. నీవే మా సహాయకుడవు, మా రక్షకుడవు, మా ప్రాణ ప్రియుడవు, మమ్మల్ని అందరినీ అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రివు. దేవా నీ ప్రేమ ఎంతో గొప్పది తండ్రి. తండ్రి నీ కుమారుణ్ణి ఇవ్వడానికి కూడా వెనకొందు చేయని దేవుడవు. అంత గొప్ప సృష్టికర్తవై ఉన్నందులకు వందనాలు. దేవా నీ మాట తండ్రి ఎంతవరకు ప్రభువా నీ పాటల ద్వారా నిన్ను స్తుతించినారు, నిన్ను గణపరిచినారు ప్రభువా నీకు వందనాలు. నీ ప్రియమైన మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డని దేవా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నా తండ్రి రానటువంటి బిడ్డలు మరొక తరుణం దయచేయండి ప్రభువా. తండ్రి ప్రతి బిడ్డని హృదయాల్ని పరిశోధించి చూడు దేవా. నీకు ఆయాసకరమైనవైతే తీసివేసి మాలో తండ్రి శాంతి సమాధానముతో నింపు.
నీ ఆలోచనలతో నింపు. నువ్వు పరిశుద్ధుడు కనుక మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడుచున్న దేవుడివై ఉన్నందులకు వందనాలు. ఈ లోకం వైపు, ఈ పాపం వైపు చూడకుండా నీ వైపు చూసుకొని నీ యందు ఆనందించడానికి, నీ యందు ఉత్సాహించడానికి, కొనియాడిపాడి కీర్తించడానికి ప్రభువా మాకు నువ్వు సహాయం దయచేయు. దేవా, మాకు మేమైతే పడిపోతాం ఈ లోకంలో, ఈ లోకానుసారముగా మేము పడిపోకుండా నా తండ్రి చీకటి బ్రతుకులు బ్రతకకుండా నీ ఆశ్చర్యకరమైనటువంటి నీ వెలుగులోకి దేవా మమ్మల్ని నడిపించు. నీ కృపా సన్నిధిలోకి మమ్మల్ని చేర్చు. దేవా, నీ యొక్క పరిశుద్ధమైన రెక్కల కింద మమ్మల్ని అందరినీ కాచి కాపాడు, భద్రపరుచు తండ్రి. నీకే వందనాలు. ఇదిగో దేవా, నీ సేవకుల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా తండ్రి, నీ సేవకుల్ని తండ్రి నీవు ఆయెత్తుపరుచు దేవా. తండ్రి వాళ్ళ నోటికి బోరగా ఉండు. నీ వాక్యాలు ప్రభు వాళ్ళు వెదజల్లుతున్నప్పుడు యేసయ్యా నా తండ్రి ఎంతమందినో రక్షించుకోవడానికి నువ్వు సహాయం దయచేయు. నీ మందిరాన్ని తండ్రి సరిహద్దుల్ని విశాలపరుచు దేవా. నీకు వందనాలు. మా కొరకు ప్రభువా ఏ వాక్యాలైతే ప్రభువా దాచి ఉంచినావో అవి వెదజల్లడానికి సహాయం దయచేయు దేవా. అది విని తండ్రి విడిచిపెట్టుకోకుండా మా హృదయంలో భద్రపరుచుకోవడానికి నీవు సహాయం దయచేయు. నీవు తప్ప ఈ లోకములో మాకు దిక్కు లేదు. మా రక్షణ కేడము దుర్గము నీవై ఉన్నావు. నీ వైపు చూసుకొని నడుచుకునే భాగ్యాన్ని మాకందరికీ కలుగు చేయమని నా ప్రియుడు, నా రక్షకుడు, నా ప్రాణ విమోచకుడనే యేసయ్య వారి పేరట నేను నిన్ను స్తుతించి ఆరాధించి వేడుకొనిచున్నాను తండ్రి. శబ్దం కూర్చుందాం. ప్రభు పాదాలు చేద్దాం, నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ఈ యొక్క ఆదివారపు దినము, ఈ యొక్క 2వ ఆదివారము, ఈ యొక్క 2025 ఈ 10వ నెలలో ఆరాధనలోకి వచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఈరోజు పాస్టర్స్ డే సందర్భంగా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మరి పాస్టర్స్ డే ఇది ఇంటర్నేషనల్ అంటే వరల్డ్ కాబట్టి వరల్డ్ వైజ్గా జరుగుతున్నటువంటి పాస్టర్ డే రోజు దేవుని సన్నిధిలో మనం కూడా కూడుకోవడం, దేవుడు ఎంతో మనల్ని చూసి సంతోషిస్తున్న దేవుడు. దేవుని మందిరమునికి వెళ్ళిదామని జనులు ఆతో అనినప్పుడు నేను చాలా సంతోషించి తిని బహుగా సంతోషించింది. రంభ సంతోష్, ఇందులో రంభ సంతోష్ బహుగా. కాబట్టి బహుగా సంతోషించాలి. పెండ్లికి వెళ్ళేటప్పుడు, ఏమంటే పిక్నిక్ వెళ్ళేటప్పుడు, ఇంకా ఎక్కడ అరకు ఎక్కడెక్కడికో వెళ్ళేటప్పుడు చాలా సంతోషిస్తాం. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడట అటన్నిటికంటే ఇంకా బహుగా సంతోషించాలట. ఏడుచుకొని ఉసురోమనుకొని ఏమండి బాధపడుకొని దేవుడి దగ్గరికి మనము రాకూడదట. దేవుని సన్నిధిలో మనం ఎంతో సంతోషముతో, ఆనందముతో, ఆర్భాటముతో దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి మరి దేవుని సన్నిధికి మనం ఎలాగొచ్చామో ఏంటనేది మరి దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. ఆ టెంపుల్ ఈజ్ ప్లేస్ ఆఫ్ డివోషన్. భక్తి చేయాలి, అక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. టెంపుల్ ఈజ్ ప్లేస్ ఆఫ్ డివోషన్, ఆరాధించే స్థలము. అందుకుండే ఆరాధించే స్థలానికి మనము అందరమే రావాలి, సమయానికి రావాలి. అందరూ చక్కగా పాలు పొందాలి. ఎవరికి తోచిన ఎవరికి ఏ విధంగా పాట పాడాలని, వాక్యం చదవాలని, ఏమండి సాక్ష్యం చెప్పాలని చాలామందికి తపన ఆశ ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి మీ ఆశలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మీతో ఒకవేళ ఏదైనా మాట్లాడితే, ఒకవేళ ఏదైనా దర్శిస్తే, ఒకవేళ ఏదైనా స్వప్నంలో కనిపిస్తే మీరు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చే విధంగా మన జీవితాలు ఉండాలి. కనుక అటువంటి గొప్ప జీవితం, విశాలమైన జీవితాన్ని, మరి సంతోషకరమైన జీవితాన్ని, ఆనందమయంతో కూడుకున్న జీవితాన్ని దేవుడు మీకు ఇవ్వాలని దైవజనుడిగా నేను కోరుకుంటూ నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఇది
ప్రపంచ పాస్టర్స్ దినోత్సవం. కాబట్టి ఈ దినోత్సవాన్ని చాలామంది చాలా ఘనంగా జరుపుకుంటారు. కాబట్టి మరి మనం ఎలా జరుపుకుంటాం అనేది దేవుని చిత్తం. మరి దేవుని సన్నిధిలో ప్రభు యొక్క పాదాల దగ్గర మనం ఉండి అనేక విషయాలు నేర్చుకోవడానికి మనం ఈ స్థలానికి వచ్చి ఉన్నాం కనుక మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం, కూర్చుకోవడానికి ఇష్టపడదాం, సంపాదించుకోవడానికి ఇష్టపడదాం. అటువంటి కృపా దేవుడు మనకి ఇవ్వాలని దైవజనుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడయ్యుండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడయ్యుండని ఎడల ఏమండి వారు మనలను ప్రాణంతోనే మింగివేసి ఎందురు. కానీ అలాంటి పరిస్థితి రాకుండా దేవుడు మనకి తోడై ఉన్నాడు కాబట్టే ఈ విధంగా ఈ దినం వరకు మనం సజీవులుగా ఉన్నాం. ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినప్పటికీ మన మీద సాతానుడు విజృంభించినప్పుడు కూడా వాడికి మనము అందకుండా దొరకకుండా దేవుడు ఎంతవరకు మనల్ని కాచి కాపాడాడు. కాబట్టి యెహోవా మనకు తోడయుండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందురు. ఏమండి, జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహం మన ప్రాణముల మీద పూర్లి పారి ఉండును, ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీద పూర్లి పారి ఉండునని ఆ యొక్క మరి ఇశ్రాయేలు అందురుగాక. వారి పండ్లను మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్రు ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. చూసారా, పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము తప్పించుకొని దేవుని దగ్గర ఉండడానికి మనం ఇష్టపడదాం. ఉరి తెంపబడిను, మనము తప్పించుకొని ఉన్నాం. మన ఉరి దేవుడి దగ్గర, దేవుడు మనకు తోడై ఉండబట్టే మన ఊరిలో లేకుండా, ఆ బరిలో లేకుండా, ఆ యొక్క వలయంలో లేకుండా దేవుడు మనల్ని తప్పించాడు. భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామం వలనే మనకు సహాయం కలుగుచున్నది. కాబట్టి ఆ సహాయాన్ని, ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని ఆ దేవుని మందిరంలో చూద్దాం, ముందుకెళ్దాం. ప్రభు మనకు తోడైండును గాక. ఆమేన్. సమయంలో నాగేంద్ర వచ్చి కొన్ని మాటలు మీకు తెలియజేస్తారు. ఒక 20 minutes మరి మనం ఆ మాటలు విందాం. 11:28 అయింది. ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి ముఖ్యంగా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన సంఘస్థులందరికీ ప్రభు పేరు నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఒక వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాం. 19వ వచనం ఫస్ట్ లైన్ మాత్రమే చదువుకుందాం. ప్రియులారా, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభువా తండ్రి, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభువానైనా మేమందరం ఇక్కడ కూడికి వచ్చామంటే ప్రభువానైనా నీవు మాత్రమే మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావు ప్రభువానైనా. నాలో మాలో ఇక్కడ కలిసి ఉన్న వారి అందరిలో ప్రభువానైనా నీవు మాతో ఏం మాట్లాడాలనుకున్నావు అయా, మేము దేని గురించి అయితే చింతిస్తూ ఉన్నామో, బాధపడుతూ ఉన్నామో అయా ప్రభువానైనా నీ సేవకులతోని మాతోని ప్రభువానైనా క్లుప్తంగా మాట్లాడమని అయా నీ యొక్క వాక్యాన్ని ప్రభువైనా వెదజల్లుతోడనే వెలుగు కలుగునని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అయా నీ వాక్యం మా జీవితాల్లో వెలుగు నింపి అయా ప్రభువైనా మా బ్రతుకులు మార్చే విధంగా మారు మనసు పొంది నూతనంగా మేము మారటానికి సహాయం చేయమని ఈ ప్రభువైనా ఇదిగో ఈ వాక్యం చెప్పుట్లో ప్రభువైనా నాకు జ్ఞానం లేదు, శక్తి లేదు, బలం లేదు, కానీ నీ యొక్క జ్ఞానంతో నింపి ప్రభువైనా మీరే నడిపించమని చిన్న ప్రార్థన పాసన చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనలో చాలామంది నేను ఎంతో కాలం దేవుని ప్రార్థించాను, ఎంతో కాలం నేను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను, కానీ నా కుటుంబంలో సమస్య తొలగిపోవటం లేదు, నా కుటుంబంలో వేదన తొలగిపోవటం లేదు అని చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది ప్రియులారా, మరి ఒకసారి చదువుకుందాం. 43:18 మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకడి. అంటే మనకి ఇంతకు ముందు జరిగిన సంఘటనలు అనేకమైన రకాలుగా, కొంతమందికి వేదన ఉంటుంది, కొంతమందికి బాధ ఉంటుంది, కొంతమందికి సంతోషం కూడా ఉంటుంది. అన్ని రకాల సమస్యల్ని మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకొనకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనవద్దు. ఒకవేళ బాధల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, వాటిని మనకి దేవుడు ఈ ఉదయకాల సమయంలో తలంచుకోవద్దు అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన అందరికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ
చేయిచున్నాను, ఇప్పుడే అది మొలుస్తుందంట ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఒక క్రియ చేయాలనుకుంటున్నాడు. అది మొలవాలంటే నువ్వేం చేయాలి అనేది ఈ ఉదయకాల సమయంలో మనము చూసుకుందాం. అయితే మనం అనుకుంటవచ్చు, ఎన్నిసార్లు నేను ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన వినట్లేదు, ఎన్నిసార్లు నేను ప్రార్థన చేసినా నా కుటుంబ పరిస్థితి మారట్లేదు, ఎన్నిసార్లు నేను ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఎంతగా నేను హెచ్చించినా, ఎంతగా సమయం దేవుని కొరకు ఇచ్చినా సరే నా కుటుంబము అతలాకుతలం అయిపోతుంది అనుకుంటున్నావు. కానీ మనకేమనిపిస్తుంది అంటే దేవుడు బెగబట్టి మనల్ని మర్చిపోయాడేమో, ఆయన హస్తాల్లోనూ మనల్ని జ్ఞాపకం చేసుకోలేదేమో అని మనకి అనిపిస్తూ ఉంటుంది ప్రియులారా. అయితే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు బెగబట్టి ఒక రోజు దేవుడు ఆ పిడికిల్ని విప్పినప్పుడు మనకి సమృద్ధి దొరుకుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే అప్పుడు సమృద్ధి ఎలా ఉంటుందో తెలుసా? నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నదని దావీదు మహారాజు చెప్పాడు. అంటే మనం ఆ విధంగా ఎవరు ఊహించని రీతిగా మనము అభివృద్ధి పొందుతాం. అప్పుడు మనకు అనిపిస్తుంది, నేనేనా నేను హెచ్చయింది, నేనైనా నా కుటుంబాన్ని ఇలా మార్చుకున్నది, నేనైనా నా జీవితంలో ఎంతగా నేను అభివృద్ధి పొందుకున్నదని మనము అనుకుంటాం ప్రియులారా. అయితే మనము దాని గురించి ఏం చేయాలంటే, మనము ఖచ్చితంగా విశ్వాసంతో దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా అనేక మంది ప్రార్థన చేశారు, అనేక మంది దేవుని కొరకు మొరపెట్టారు. కానీ వారి ప్రార్థనకు కూడా దేవుడు మనలాగే ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎంతగా దేవుని సన్నిధిలో మోకరించినా, ఎంతగా దేవునికి అల్లాడింపజేసినా సరే వారి ప్రార్థన దేవుడు కొన్నిసార్లు వినలేదు. బెగబట్టిన తర్వాత ఒక్కసారి తన గుప్పిల్ని విప్పాడు. వారు అనేకమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అందులో క్లుప్తంగా ఒక ముగ్గురు నేను చెప్పదలుచుకున్నాను ఈ ఉదయకాల సమయంలో. వారిలో మనకు మొట్టమొదటిగా చూసుకుంటే హన్నమ్మ తల్లి. మనలో ఎంతమందికి తెలుసండి? నాకు తెలిసిన మట్టుగా క్రైస్తవులకు అందరికీ హన్నమ్మ గురించి తెలుసు. హన్నమ్మ తల్లి ఏం చేసిందండి? ఆ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలోన ప్రార్థన చేస్తూ ఉంది. ఆ దేవుని సన్నిధిలో మొరపెడుతుంది, అయ్యా నాకు ఒక్కగానొక్క కుమారుని అయ్యా, నాకు ఒక్కగానొక్క కుమారుని దయచేయ్యా అని. ఆ తల్లి ఎన్ని సంవత్సరాలు ఏడ్చిందో మనకు తెలియదు. కానీ తనతో ఉన్న ఇంకొక భార్య ఏమని చెప్తా ఉంది, తనతో ఏమంటారు, తన పక్కన ఉందండి, అంటే పెనీనా ఎల్కానా అనేది ఇద్దరు ఉన్నారు. కానీ అన్న ఉంది. కానీ ఆ ఎల్కానా ఏం చెప్తుంది? ఏడిపిస్తూ ఉంది, నాకు కుమారులు ఉన్నారు, నాకు సంతానం ఉంది, నీకు ఏమీ లేదు, నీ బ్రతుకెందుకు, నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు, దేవుడు నీకేం చేశాడని క్షణక్షణం ప్రతిదినం కనిపిస్తున్నప్పుడల్లా ఆమెని ఎగతాళి చేస్తూ ఉంది. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? అక్కడ బైబిల్ మనం చదువుకుంటే సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? ఆమె ఏటేటా తన భర్తతో షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళిందంట ప్రియులారా. ప్రతిదినం ఆమె ఏం చేసింది? అక్కడ దేవుని మందిరానికి వెళ్ళి దేవుని దగ్గర తన బాధను చెప్పుకుంది. అయ్యా నాకు ఒక్క కుమారుని దయచేయి, నేను నీ సేవ కొరకు ఇస్తా, వాడు నా పాలు విడిచిన మరుక్షణము తెచ్చి నీ సన్నిధిలో నేను పెడతా, వాడు నా స్తన్యపానములు ఎప్పుడైతే మానేస్తాడో అప్పుడు తెచ్చి నీ సేవ కొరకు వాడిని అంకితం చేస్తానని ఆమె దేవుని సన్నిధిలో ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉంది ప్రియులారా. దేవుణ్ణి మహిమను విడిచిపెట్టలేదు. ఆమెకి ఎంత కష్టం వచ్చినా ఆమెలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధి ఆమె విడిచిపెట్టలేదు. మీరు ఆ త్వర చదువుకోండి, 1వ సమూయేలు 1వ అధ్యాయం 7వ వచనం. ఆ ఒక్క మాటే చదువుదాం. ఆ తర్వాత మీరు సమూయేలు గ్రంథము ఆ 1వ అధ్యాయం మొత్తం చదువుకోండి. చూడండి, అక్కడ మంచి మాట ఉంటుంది. 1వ సమూయేలు 1వ అధ్యాయం 7వ వచనం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రైతుగా చేయిచునుండగా, అంటే ఆ ఎల్కానా తన తోబుట్టు ఏమని అంటుందండి? తనకి ఇంకో భార్య అయినటువంటి ఏదిస్తా ఉంది, నీకు పిల్లలు లేరు, నీకు సంతానం లేదు, నీ బ్రతుకెందుకు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నీ దేవుడు నీకేం చేశాడు అని రకరకాలుగా ఏదిస్తూ ఉంటే ఆమె మాత్రం చేసింది ఏంటో తెలుసా? హన్న యెహోవా మందిరంకు పోవునప్పుడల్లా అది ఆమె కోపం పుట్టించిన కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చింది ప్రియులారా. మన కుటుంబాలు అదే పరిస్థితిలో ఒకవేళ ఉన్నాయేమో, ఒకవేళ అతలాకుతలమైపోయిన స్థితిలో, ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో, చేయి దాటిపోయిన పరిస్థితిలో ఉంటే మనం ఏం చేయాలో తెలుసా? అవన్నింటిని విడిచిపెట్టి నీకు సమాధానం ఇవ్వగలిగిన దేవుని దగ్గరికి రావాలి ప్రియులారా. దేవుని దగ్గరికి ఎవరైతే వస్తే దేవుని దగ్గర వింటారో అప్పుడు వారికి అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఆమె ఏమని ప్రార్థన చేసిందండి? నాకు ఒక్కగానొక్క కొడుకు ఇయ్యు, నేను నీ మందిరానికి ఇస్తాను, నాకు ఒక్క బిడ్డను అడిగితే చాలు అని అనుకుంటే ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఆమె ఒక్క కుమారుని అడిగింది, కానీ దేవుడు తనకు ఆ తర్వాత ఎంతమందిని ఇచ్చాడు తెలుసా? 5 పిల్లల్ని ఇచ్చారు ప్రియులారా. అంటే సమూయేలుతో మొత్తం కలిపి 6. అందులో సమూయేలుని దేవుడికి ఎప్పుడైతే ఇచ్చిందో ఆ తర్వాత 3 కుమారులు పుట్టారు, 2 కూతుర్లు పుట్టారు. మొత్తం ఎంతమంది? 6 పిల్లలు దేవుడు తనకిచ్చాడు. తను ఎన్ని రోజులు దేవునికి ప్రార్థన చేసింది, తను ఎన్ని రోజులు దేవుని సన్నిధిలో మొరపెట్టింది,
కానీ దేవుడు పిడికిలు పట్టి ఒక్కసారి తన పిడికిల్ని విప్పాడు. తనకేమైందండి? సమృద్ధిని దేవుడు ఇచ్చాడు ప్రియులారా. అప్పుడు అదే పరిస్థితిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ హన్నమ్మ దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రియులారా. ఎందుకంటే మన కుటుంబం విషయంలో అనేకమైన సార్లు దేవుడు బిగబెట్టి ఉంటాడు. అయ్యో నా కుటుంబంలో నా కుమారుల పరిస్థితి బాగులేదు, నా కూతురు పరిస్థితి బాగులేదు, నా యొక్క పిల్లల పరిస్థితి బాగులేదు, వారికి అంతగా నేను బాగు చేయాలన్నా వారు బాగు అవ్వట్లేదని నువ్వు బాధపడతా ఉన్నావు, ఏడుస్తూ ఉన్నావు. కానీ నీ కన్నీటిని అంతటిని దేవుడు ఒక బుడ్డిలో దాస్తా ఉన్నాడు. దాచిన తర్వాత ఆ బుడ్డి నిండిపోయే సమయం ఒక దినం వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, అయ్యో నా కుమార్తె ఇంతగా నా కొరకు ఏడ్చింది, అయ్యో నా కుమార్తె నన్ను నమ్ముకునే కదా నా సన్నిధిలో బిగబెట్టింది, నన్ను నమ్ముకునే కదా నా సన్నిధిలో అంగలారుస్తూ ఉందని ఒక్కసారి దేవుడు పిడికిలు విప్పితే అప్పుడు మన గిన్నె నిండి పొర్లుచడం ఉన్నది ప్రియులారా. ఎందుకంటే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన బిగబట్టి ఒక్కసారి మనకి పిడికిలు విప్పుతాడు. అయితే ఒకవేళ బిగబట్టి పిడికిలు విప్పట్లేదంటే దానికి కారణం కూడా ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా ఇక్కడ హన్నమ్మ ఏమనుకుందండి? నీవు నాకొక్క కుమారుని ఇస్తే నేను నీ సన్నిధిలో పెడతాను అని అనుకున్నది. అయితే ఏం చేసింది? తన స్తన్య పానములు విడవగానే తన కుమారుని తీసుకెళ్లి శిలోహలో ఉన్న ఏలీ యొద్ద విడిచిపెట్టి వచ్చిందని బైబిల్ సెలవిస్తోంది ప్రియులారా. ఎందుకంటే ఆమె అక్కడ విడిచిపెడితే తన యొక్క జీవితం ఎలా అయిపోతుందండి? ఏమైపోతుంది? అయ్యో నాకొక్కగా నా కుమారుని అడిగితే దేవుడు ఇచ్చాడు కదా ఈ కుమారుని, ఈ యొక్క దేవుని మందిరం విడిచిపెడితే నా బ్రతుకు మరలా పాత బ్రతుకే, నాకు మరలా కుమారులు లేరు, నేను మరలా విధవరాలనే, ఇది గొడ్రాలనే, నేను మరలా పిల్లలు లేనటువంటి ఆ యొక్క నింద మోయాల్సిన దాన్నే అని బాధపడాలి. కానీ ఆమె దేవుని సన్నిధిలో ఏ శబ్దం అయితే చేసుకుందో ఆ శబ్దానికి ఆమె మాట జారిపోకుండా నిలబడింది ప్రియులారా. మనము కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం కూడా చాలాసార్లు శబ్దాలు తీసుకుంటాం. ఒకవేళ మనం మరణ పడకల మీద ఉండి పడుకునేటప్పుడు బాగులేనప్పుడు, లేవలేనప్పుడు, కాలు ముడుకులు, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు అయిపోయి నడవలేని స్థితిలో అయ్యా ఒక్కసారి నన్ను బాగు చేయి, ఒక్కసారి నన్ను మార్చు, నేను నీ కొరకు నిలబడతాను, అయ్యా ఒక్కసారి నన్ను బ్రతికించు, ఇదిగో ఈ పాప పనులన్నీ మానేస్తాను, ఒక్కసారి నన్ను లేపు, ఇదిగో నీ కొరకు నీతిగా బ్రతుకుతానని మనం ఎన్నిసార్లు శబ్దం తీసుకుంటాం. కానీ ఆ శబ్దానికి మనము నోచుకొని ఉంటున్నామా? నిజంగా దేవుని సన్నిధిలో వేసిన ఆ యొక్క ప్రతిజ్ఞకి, ఆ యొక్క వాగ్దానికి మనం నిలబడతా ఉన్నామా? నిలబడలేకపోతున్నాం ప్రియులారా. అందుకే మనకి ఈ యొక్క కష్టాలు. దేవుడు ఇంకా మన పిడికిల్ని బిగబెడతా ఉన్నాడు. అక్కడ హన్నమ్మ తల్లి వలె మనము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము ఆ యొక్క మాట జారిపోకుండా, ఇదిగో ఈ దినం నేను ఈ పాపానికి దూరంగా ఉంటానని అనుకున్నాను ప్రభా, ఆ పాపం నా మనసులోకి వస్తుంది, దాన్ని విడిపించని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు విడిపిస్తాడు. అంతేగాని నీ మనసులోకి రాగానే ఈ ఒక్కసారికే కదా నా స్నేహితుల దగ్గర మాట పోద్దేమో, ఈ ఒక్కసారికే కదా నా బంధువుల దగ్గర నేను చెడైపోతానేమో అని అనుకోని నువ్వు ఆ యొక్క పాపంలో దిగజారిపోతున్నావు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా పిడికిలు విప్పట్లేదు ప్రియులరా. కనుక మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే మనము దేవుని సన్నిధిలో ఏ యొక్క తీర్మానాలు తీసుకుంటామో, మనం కష్టకాలంలో ఉండేటప్పుడు, మరణ పడకల మీద ఉండేటప్పుడు, బాధలో ఉండేటప్పుడు, అయ్యా ఒక్కసారి నాకు అవకాశమే, ఒక్కసారి నా జీవితాన్ని మార్చుకుంటానని మనం ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశామో ఆ మాటకు మనము విధేయత కలిగి జీవించాలి ప్రియులారా. మనం ఇంకొక ఉదాహరణ చూసుకుంటే బైబిల్లో ఎప్పుడైతే నువ్వు రాజు అవుతావు అని ఆ యొక్క దావీదుకి అన్నారో అప్పటి నుంచే దావీదు జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. అంతేకాదు యోసేపుకు ఒక కల వచ్చింది. ఏమని వచ్చింది? నీకు నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం సాష్టాంగ పడుతుంది, నువ్వు ఒక నిచ్చెనగా ఎదుగుతావు, నీవు ఒక ఆశీర్వాదకరంగా ఉంటావు, ప్రధాని అవుతావు, రాజు అవుతావు అని ఆ యొక్క దర్శనం రాగానే అక్కడి నుంచే ఆ యొక్క జీవితము అతలాకుతలం అయిపోయింది ప్రియులారా. దేవుని సన్నిధిలో మనం అనుకుంటూ ఉంటాం ఎన్నోసార్లు వాక్యం వినేటప్పుడు, సేవకులు ఆశీర్వాదం వస్తుందమ్మా, నువ్వు దేవుని సన్నిధికి రా, దేవుని దగ్గరికి వస్తే నీకు సంతోషం ఉంది, దేవుని సన్నిధికి వస్తే నీకు సమాధానం ఉందంటే ఆ యొక్క ఆశీర్వాదాల కొరకు మనం వస్తున్నాం కనుకనే మన జీవితాలు నిలబడట్లేదు. అదే నిజంగా దేవుని కొరకు వస్తే నీ యొక్క జీవితము బాగుపడుతుంది. అక్కడ యోసేపు ఏమైపోయాడండి? నువ్వు రాజు అవుతావు, నక్షత్రంలాగా నువ్వు ఎదుగుతావు, నీ యొక్క కుటుంబము నీ దగ్గర సాష్టాంగ పడుతుంది అనేటప్పుడు ఎప్పుడైతే ఆయన జీవితంలో కలిగిందేంటి? దేవుడు నాకు ఇంత వాగ్దానం ఇచ్చాడు కదా అని ఆయన ఆ వాగ్దానాన్ని గురించి ఆలోచించాలి. ఆయన జీవితం ఏమైపోయిందండి? చెరసాల బ్రతుకు అయిపోయింది. ఆ బందీకాన అయిపోయాడు, సంఖ్యలతో బంధింపడ్డాడు. అందుకే బైబిల్లో సెలవిస్తుంది, ఇనుము నా జీవితాన్ని నాశనం చేసింది, బంధింపబడి ఉన్నదనిసి ఆ యొక్క యోసేపు చెప్తా ఉన్నాడు ప్రియులరా. అటువంటి యోసేపు ఎప్పుడైతే ఆ ఫరో ఆ చెరసాల్లో ఉన్న యోసేపుని తీసుకురండి అనగానే యోసేపు అనుకున్నాడు, నా ముందు అక్కడ చనిపోయాడు, నన్ను కూడా ఊరు తీసేస్తాడేమో, భయము వణుకుతో ఆయన దగ్గరికి వస్తే అప్పుడు ఆ యోసేపుకి ఆయన ఇచ్చిన మాట ఒకసారి ఆదికాండము 41వ అధ్యాయము
అందరూ బైబిల్ ఉన్నవారు తీసి చదవండి, ఎందుకంటే ఈ వాక్యాలు మనకి చాలా ముఖ్యం ప్రియుల. 41వ అధ్యాయము 40వ వచనం చూసుకుందాం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు. ఒక బందీఖానాలో ఉన్న ఒక దుర్మార్గుడు అని వేరుముద్ర వేసిన వాడు, ఒక చెరసాల్లో బంధింపబడిన వాడికి ఏమంటున్నాడండి? నా అధికారం మొత్తం నీకు ఇస్తాను. దేవుని యొక్క సంకల్పం మనలో ఉంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఎప్పుడు నెరవేరుతుందంటే నువ్వు దేవుని మీద ఆశపడి, దేవుని మీద ఆధారపడి, దేవుడు నాకు కావాలి అని నువ్వు బ్రతికినప్పుడు మాత్రమే నీ జీవితంలో ఆ యొక్క ఆశీర్వాదం మొదలవుతుంది ప్రియులారా. అక్కడ ఏమన్నాడండి? నీవే రాజువు, నీకంటే మరి పెద్దవారు ఎవరూ లేదు, నా యొక్క సీటు, నేను కూర్చున్న ఆ స్థానము, నా భార్యను తప్ప సమస్తమును నేను నీ చేతికి అప్పగిస్తా ఉన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మన కుటుంబంలో అతలాకుతలమైన అపవాది చేతుల నుంచి విడిపించాలంటే మనం ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవుని సన్నిధిలో మనం తీసుకున్న తీర్మానాలకి, దేవుని సన్నిధిలో మనం పెట్టుకున్న ఆ యొక్క నిబంధనలకి మనము కట్టుబడి జీవించాలి ప్రియులారా. ఎందుకంటే యోసేపు జీవితాన్ని మార్చిన దేవుడు, నువ్వు నమ్మాల్సింది ఏంటంటే నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. ఎందుకు? యోసేపు దేవుడే మన దేవుడు. అక్కడ కనుక మనల్ని కూడా ఒక ఉన్నతమైన స్థితిలో మనకి దేవుడు చేస్తాడు. లాస్ట్గా ఇంకొక ఆఖరిగా ఒక వ్యక్తిని చూసుకుందాం. బైబిల్లో కొత్త నిబంధనకి వెళ్దాం. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్ని సంవత్సరాలు సువార్త చేశారండి? 3.5 సంవత్సరాలు సువార్త చేశారు. ఎందుకంటే ఆయన బాల్యం నుంచి 30 సంవత్సరాలు ఆయన అక్కడ బైబిల్లో అయితే కొన్ని దగ్గర రాసలేదు, కానీ బైబిల్లో క్లుప్తంగా మత్తయి సువార్తలో ఏమని ఉంటుంది? ఆయన చిన్నపిల్లడిగా బాలుడుగా 12 సంవత్సరాల వరకు తన తల్లి తన తండ్రి దగ్గర ఆయన నివసిస్తూ ఉన్నాడు. తన తల్లి తన తండ్రి దగ్గర తను 12 సంవత్సరాలు నివసిస్తూ ఉన్న తర్వాత ఏటేటా యెరూషలేములో ఉన్న సిలోహు మందిరానికి ఆయన తన తల్లిదండ్రులతో కలుస్తూ వెళ్తూ ఉండేవాడు. అంటే ఆయన చేసిన పని ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిదండ్రులకి సహాయం చేస్తూ, తన తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ వడ్రంగి పని నేర్చుకున్నాడు. అయితే ఎప్పుడైతే ఆయన దేవుని యొక్క ఆ యొక్క మందిరంలో కూర్చొని ఆ యొక్క తన తల్లిదండ్రులతో మందిరంలోనికి వెళ్ళాడో, ఆ యొక్క చిన్నవాడైన బాలుడు ఆ యేసిన సమాధానాలకి, ప్రవక్తలకి, పరిసయ్యులకి అందరి దగ్గర సమాధానం చెప్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయారు. అటువంటి దేవుడు ఆ చివరికి పెద్ద అయిన తర్వాత 30 సంవత్సరాలు ఆయన బాప్తిస్మం తీసుకొని దేవుని సువార్త ప్రారంభించడం మొదలుపెట్టాడు. అయితే దేవుని సువార్తలో ప్రారంభించేటప్పుడు మొట్టమొదటిగా ఎవరిని పిలుచుకున్నారు? పేతురుని పిలుచుకున్నాడు. పేతురుని పిలుచుకునేటప్పుడు, పేతురు నువ్వు నా వెంబడరా, నేను నిన్ను మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానంటే పేతురు వెంటనే వెళ్ళిపోయాడండి. దేవుని వెనకున్నాడు. దేవుని అద్భుత కార్యాలు చూశాడు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకున్నాడు. దేవుడు అదో ఆ చనిపోయిన వారిని లేపాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, ఆ మూలను పైన మంచం మీద ఉన్న వారిని లేవనెట్టాడు. 18 సంవత్సరాల నుంచి అనేకమైన అద్భుతాలు చూశాడు. కానీ దేవుడు పేతురు ఒక్క ఆత్మను కూడా రక్షింపలేకపోయాడండి. ఒక్కరికి కూడా సువార్త చెప్పలేకపోయాడు. ఎన్ని దినములు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో అప్పుడు పేతురు ఏమనుకున్నాడు తెలిసిన? నా బ్రతికింతే, నేను మరి సువార్త చేయలేను. నా బ్రతికింతే, నేను మరి మారలేను. నా జీవితం ఇంతే, నేను మరి ఎవరిని రక్షించలేను. నేను మరలా చేపలు పడతానని చెప్పి యోహాను 21వ అధ్యాయంలో చివరిలో ఏమని ఉంటుంది? నేను మరలా చేపలు పట్టబోతానని చెప్పేసి ఆ తిబేరియా సముద్ర తీరానికి ఆ యొక్క పేతురు వెళ్ళిపోతాడు ప్రియులారా. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుద్ది? రాత్రంతా చేపలు పడతాడు, ఒక్క చేప కూడా దొరకలేదంట. అప్పుడు ధరాధరి ఇంచుమించు 3 గంటల వేళ అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద కనబడగానే, పేతురు నీ యొద్ద తినటానికి ఏమైనా ఉందంటే, అప్పుడు పేతురు చెప్పిన మాట ఏంటి? ఏమీ లేదు ప్రభువా, రాత్రి అంతా ప్రయాసపడ్డాను, రాత్రి అంతా నేను వల వేశాను, కానీ నా దగ్గర ఏమీ దొరకలేదంటే అప్పుడు పేతురికి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నీ కుడి ప్రక్కన వల వేయు అని అనగానే ఆ కుడి ప్రక్కన వల వేయగానే 153 పెద్ద చేపలు పడ్డాయట. దేవుని స్తోత్రం. ఆ 153 పెద్ద చేపలు పడగానే దానికి ఆత్మీయమైన అర్థం ఏంటో తెలుసా? బైబిల్లో చూసుకోవాలనుకుంటే కుడి ప్రక్కన వల వేయు అని అంటే అర్థం ఏంటంటే, మనము ఆ యొక్క పేతురులాగే మనము కూడా మన యొక్క సొంత ఆలోచనలతో తిరిగిపోతూ ఉన్నాం. మన సొంత నిర్ణయాలతో దేవుని విడిచి బ్రతుకుతూ ఉన్నాం. అయితే పేతురుకి ఏమని చెప్పారు? నీవు నీ కుడి ప్రక్కన వలవేయి అంటే, నీవు నీ దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ప్రార్థనా విజ్ఞాపనలతో ఆయనకి ప్రార్థన చెయ్యు అనే అర్థం ప్రియులారా. మనం అనుకుంటాం కుడి ప్రక్కన వలవేయాలి ఎందుకని అంటే, మనం కూడా దేవుని సన్నిధికి వచ్చిన మన అందరము దేవుని సన్నిధిలో ఆయన కుడి పార్శ్వమున కూర్చొని మనం ఏం చేయాలి?
ప్రార్థన విజ్ఞాపనలతో ఆయన్ని వేడుకోవాలి. వేడుకుంటే అప్పుడు ఆయన జీవితంలో జరిగిన సంఘటన జరుగుతుంది. ఆయన జీవితంలో ఏం జరిగిందని మనం అనుకోవచ్చు. అయితే పేతురు గారు ఇన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఒక ఆత్మను కూడా రక్షింపలేదు. ఒక చిన్న పిల్ల వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి, నీవు ఆయనతో కూడా ఉన్నవాడు అంటే, ఆ చిన్న పిల్లకు కూడా సువార్త చెప్పడానికి జడిసిపోయాడు పేతురు. అబ్బే నేను ఆయనతో లేను, ఒట్టు అమ్మతోడు, నేను ఆయన్ని ఎరగలేదు అంటే అంతగా జడిసిపోయినటువంటి ఆ పేతురు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధాన దినంలో ఆయనకు ప్రత్యక్షమయ్యి ఆ యొక్క చేపలు పట్టిన తర్వాత నీ కుడి పార్శ్వమందు నువ్వు వలవేయు అంటే నీ కుడి పార్శ్వమందు నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పాడు. అప్పుడు సుమారు అపోస్తుల అధ్యాయంలో ఉంటుంది, మేడ మీద గదిలోకి వెళ్ళి ఏం చేశారు తెలుసా? 120 మంది పురుషులు ఏకదాటిగా ప్రార్థన చేశారు. 120 మంది పురుషులు, వారితో అనేకమైన స్త్రీలని బైబిల్లో ఉంది. వాళ్ళందరూ ప్రార్థన చేస్తే అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ పేతురు మీదకి దిగింది. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ పేతురు మీదకి దిగిందో వెంటనే పేతురు మోకరించుకున్నవాడు, భయపడినవాడు, జడిసిపోయినవాడు, యేసుక్రీస్తుని ఎరగనటువంటి వాడు వెంటనే లేచి సువార్త ప్రారంభించడం మొదలుపెట్టాడు. అక్కడ సుమారు 17 దేశముల యొక్క ప్రజలు ఆ యొక్క మేడ మీద గదిలో సువార్త వినటానికి వచ్చారు. అయితే ఆ 17 మంది అంటే ఇప్పుడు మనకి అప్పుడులో దేశాలు ఏంటండి 150 దేశాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు సుమారు 220 దేశాలు దాటిపోయేవి. అయితే ఈ 117 దేశాల ప్రజలు సువార్త ప్రారంభించడం మొదలుపెట్టారంట. ఆ యొక్క 17 దేశాల ప్రజలు ఏం చేశారు తెలుసా? ఈ 150 దేశాల ప్రజలకి సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. ఇంతవరకు దేవుని యొక్క అద్భుతాలు ఎరిగినటువంటి వాడు, దేవుని తెలియదు అని చెప్పినటువంటి వాడు ఒక్క సువార్తతో మొట్టమొదటిగా 3,000 మంది, వారి దగ్గర నుంచి వెళ్ళిన వారు చెప్పగానే 5,000 మంది, అంటే సుమారు 8,000 మంది ఒక్క ప్రసంగానికే మారిపోయారు. ప్రియులారా, అంటే దేవుడు అంత గొప్పగా హెచ్చించాడు. ఈరోజు మన జీవితాల్లో ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, రక్షింపబడి రక్షణ పొందాను, బాప్తిస్మం తీసుకున్నాను, నేను దేవుడిని నమ్ముతున్నాను, నాకు దేవుడు తోడున్నాడు, నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉందని మనం అనుకుంటా ఉన్నాం. కానీ ఎవరి కుటుంబాలు లేవు ప్రియులారా. ఎందుకంటే ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మన కుటుంబాలు బాప్తిస్మం తీసుకొని బాప్తిస్మంలో బ్రతుకుతున్నామే కానీ నిజమైన రక్షణ మన కుటుంబాల్లో లేదు. మన కుటుంబాల్లో నిజమైన రక్షణ ఉంటే ఈ హన్నమ్మ తల్లి వలె, ఆ యోసేపు వలె, ఆ యొక్క దావీదు వలె, ఆ యొక్క పేతురు వలె మనము నిరీక్షణ కలిగి జీవిస్తాం. దేవుని సన్నిధిలో ఇచ్చిన మాట కట్టుబడి జీవిస్తాం. పాపము చేయను అని ఈరోజు నువ్వు అంటున్నావా? నిజంగానే నువ్వు పాపము చేయవు. మోసం చేయవని అంటున్నావా? నిజంగా ఇంకొకరికి మోసం చేయవు. దేవుడు చెప్పిన మాటలు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదని చెప్తూ ఉన్నాడా? నిజంగా నువ్వు ఒకరి మీద అబద్ధ సాక్ష్యాలు పలకవు. ఒకవేళ పలికిన దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతావు. ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యోసేపు దేవుడే మన దేవుడు, అలాగే హన్నమ్మ దేవుడే మన దేవుడు, అలాగే పేతురు దేవుడే మన దేవుడు, ఆ యొక్క దావీదు దేవుడే మన దేవుడు. అయితే వారికి బెగబట్టి కొంతకాలమైన తర్వాత దేవుడు సమృద్ధినిచ్చాడు. మనం కూడా దేవుని సన్నిధిలో కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన ప్రార్థనతో ఆయనకు మనము మొరపెట్టుకుంటే మనకేం చేస్తారు తెలుసా? ఇంతవరకు బెగబట్టి ఉన్న మన జీవితాలని దేవుడు ఒక్కసారి విప్పబోతున్నాడు. మనకి మన గిన్నె నిండే పొర్లిపోయేటట్టు మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. దేవుడు చిన్న మాటలు దీవించును గాక. మనం విన్నాం, మరి అన్నా కలిగిన దేవుడిని మనం కలిగి ఉండాలని, యోసేపు కలిగిన దేవుడిని మనం కలిగి ఉండాలని, మరి అబ్రహాము కలిగిన దేవుడిని మనం కలిగి ఉండాలని ఎన్నో విషయాలని మనం నేర్చుకున్నాం. మరి నేర్చుకున్నటువంటి విలువైన మాటలు బట్టి క్లుప్తంగా చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. మిగతా వాక్యం కొరకు కూడా మన మధ్యలో జీవమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన క్లుప్తంగా నాయన అయా ఎంతవరకు ప్రభా నాయన ఎంతగా నాయన అనేక మర్మలు రాజా మా కొరకు నాయన బయలుపరిచిన తండ్రి నీకు స్తోత్రములు నాయన. నీ సన్నిధికి వస్తానము, నీ సన్నిధిలో ఉంటానమో అంతనం ప్రభా, ఎలా ఏం నేర్చుకుంటానమో తండ్రి, ఏం కూర్చుకుంటానమో మాకైతే తెలియడం లేదు ప్రభువా నాయన. అయా అనుదినము అనుచినము ప్రభువా మా కొరకే నాయన నువ్వు మాట్లాడుచున్న మా జీవితాల కొరక, మా బ్రతుకుల కొరకు నాయన, మా కుటుంబాల కొరకు నాయన, మా రక్షణ కొరకే నువ్వు మాట్లాడుచున్నావు తండ్రి. అయా నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభా నాయన
అయ్యా అన్న అయితే ఎంతగా నాయన నీ సన్నదిలో కనిపెట్టుకొని నీ సన్నదిలో తండ్రి చూసుకొని ఉన్నాడు ఎడల ప్రభా నాయన. మేమైతే ఆయన అన్నావులు ఉంతనమో లేదో మరొకసారి మేము పరీక్షించుకున్న భాగ్యాన్ని రాజా మాకు దయచేయని ఆయన. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు ప్రభా నాయన. అయా నీ సన్నిధిలో నాయన పేతురు ప్రభా మొదటైతే నాయన నీ వాక్యాన్ని గైకొనలేకపోయాడు ప్రభా. చివరి దినం వచ్చేసరికి నాయన నీ వాక్యాన్ని ప్రభా ఎంతగా గైకొని నాయన నీ కొరికి నాయన జీవించాడు పేతురు ప్రభా నాయన. పేతురు వల్లే నాయన మేము నాయన మొదటిసార్లు నాయన మొదటి నాయన మా స్థితిలో మేము జ్ఞాపకం చేసుకోవడం కాదు కానీ ప్రభా అది విడిచిపెట్టి నాయన నీ నూతన మాటలు నీ నూతన భాగ్యాన్ని ప్రభా మేమందరము పొందుకోవడానికి రాజా మాకు సహాయం చేయండి. అయ్యా అన్న వల్ల జీవించే జీవితాన్ని మాకు ఇవ్వండి. అయ్యా అబ్రాహాము వలె నాయన విశ్వాసము కలిగి అబ్రాహాము అయితే నాయన ఎంతగా నాయన నీ మాటకు లోబడి ప్రభా అయ్యా నీ మాట చొప్పున నడిచాడు ప్రభా. అబ్రాహాముని ఎంతగా నువ్వు దీవించావు నాయన, నువ్వు ఆశీర్వదించావు నాయన. నువ్వు వెళ్ళమైన దేశాలకి నాయన అబ్రాహాము వెళ్ళినప్పుడు ప్రభా ఆ దేశాలంతటి మీద నాయన ఒక రాజుగా అధికారిగా నాయన మీరు ఎన్నుకున్నారు తండ్రి నాయన. నీకు స్తోత్రాలు. అయ్యా నీ మాట వింతే ప్రభా అయ్యా ఒక్కసారి నాయన మీరు అడిగేటప్పుడు ప్రభా విశ్వాసం కలిగిన నా మీద భారం కలిగి అడిగినప్పుడు ప్రభా ఒక్కసారి నా గుప్పులు విప్పినప్పుడు ప్రభా మీరు ఎంతగా ఆశీర్వదింపబడతారని సెలవిచ్చావు. అయ్యా ఈ మాటలన్నీ నాయన మా జీవితంలో నెంబర్ వేసుకుని ప్రభా మేము జీవించే జీవితాలు నాయన మాకును దయచేయండి నాయన. ఇక్కడికి వచ్చిన కుటుంబాలందరినీ కూడా పేరు పేర్లెట్టు నాయన మీరు ఆశీర్వదించండి, దీవించండి, అభివృద్ధి చేయండి. నీ మాట విన్నప్పుడే నాయన మా జీవితాలు సిగిరింపు చేస్తావు తండ్రి. నీ మాట విన్నప్పుడే నాయన మా హృదయాలు ఫలించుతావు తండ్రి. అయ్యా నీకు వందనాలు. ముందున్న సమయం కూడా నాయన నీ చేతులకు అప్పగించుకుంటుండగా మరి ఎంతగా నాయన తండ్రి నీ కుమారుడు నిలబెట్టుకుని ప్రభా అయ్యా తండ్రి ఎంతగా మాతో అందరితో నాయన మాట్లాడావు దేవానికి స్తోత్రాలు. ముందున్న సమయం మీద ఆశలు మనం నిలబెట్టుకొని మీద ఆశలు మీద సిలువ సాటున మరుగుపరుచుకొని తండ్రి మాకు కావలసిన నాయన ఇంకా జీవారం నాయన మాకు దయచేయండి నాయన. తండ్రి మీ ఒట్టి కొండల వల్ల నాయన నీ సన్నదిలో కనిపెడుచున్నావు దేవానికి స్తోత్రాలు. నిండి కొండల వల్ల నాయన మమ్మల్ని దయచేయండి దేవానికి స్తోత్రాలు. దేవా ఈ లోకము చూస్తే ఎంతో భయము, ఎంతో నాయన ఇగో ఆఖరి శివురులో అంచు దినాల్లో నాయన మేమైతే ఉన్నాము కానీ తండ్రి కేవలం మేము ఉన్నామంత నీ కృప ఈ కృపాన్ని కాపుదలు ఉంచండి. సంఘం పట్ల నీ కంచండి, ఈ కాపుదలు దయచేయండి. నన్ను ప్రతి మాట కొరకు నన్ను ప్రతి ఒక్క జీవితాలు ప్రతి ఒక్క హృదయాలు జీవించే భాగ్యాన్ని నైనా మా అందరికీ నువ్వు దయచేసి ఆయన అయా దూర ప్రాంతంలో ఉన్న ప్రభా అయా కుమార్తెని జ్ఞాపం చేసుకో. సుష్మాని అయా చదివంతట్లోనైనా రాకపోకలు అంతట్లో నీ కాపుదలు దయచేసి నీ కంచమని మీ దాసులు మీరు బలపరిచి నడిపించి ఆదరించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహిమ కలుగును గాక. మరి సమయంలో చక్కని యొక్క వర్తమానం మనం ముందు విన్నాం. ఇప్పుడు కూడా మరొక క్లుప్త వర్తమానాన్ని మనం వినబోతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో మరి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ మాటలు వింటున్నటువంటి మిమ్మల్ని ప్రభు అత్యధికముగా అద్భుతముగా ఆశీర్వదించునుగాక. దేవుని మాటలు మన జీవితానికి ఎంతో విలువైనవి, శ్రేష్టమైనవి, మరి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి మాటలు మనం వినడానికి ఇష్టపడదాం. ప్రభు మరి అనేకమైనటువంటి అనుభవాలని మనకు చూపిస్తూ ఉన్నాడు. మరి ప్రియులరా, దేవుని సన్నిధిలో యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు వెళ్ళిపోతున్నటువంటి ఆ త్రావ పక్కనటువంటి పడి ఉన్నటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యెరూషలేము దేవుని మందిరము, దేవుని యొక్క నివాస స్థానమై ఉన్నది. అటువంటి యెరూషలేమును విడిచి మరి యెరికో పట్టణమునకు వెళ్ళినప్పుడు అది చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పట్టణం. ఆ పట్టణానికి వెళ్తున్నప్పుడు ఆయన దొంగల చేతిలో పడి కొరప్రాణంతో కొట్టబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుని యొక్క సేవకుడు చెప్పిన మాట, దేవుని మాట మనం వినాలి. సేవకుడు బోధకుడు మరి విలువ అనేది తెలుసుకోవాలి. కాపరి లేని మరి
కాపరి విలువ తెలుసుకోవాలి. కాబట్టి మరి ఇప్పుడు అసలు ఈయన నా సేవకుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నానని యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1-6 వచనాలు చదువుదాం. ఈరోజు వరల్డ్ ఫాస్టర్స్ డే సందర్భంగా మీ అందరితో మాట్లాడడానికి నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను, ఇష్టపడుతూ ఉన్నాను. మీరు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ప్రభు దగ్గర నేర్చుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము బైబిల్ తీసి చదవలసిన వాళ్ళు త్వరగా మాట చదివినట్లయితే మనము ముందుకు వెళ్ళగలము. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? చూసారా 6 వచనం, అందులో చూసారా ఈ గుడ్డివాడే ఈ సేవకుడు గురించి చెప్తున్నప్పుడు సేవకుల్లో ఉన్నటువంటి ఈ యొక్క నా సేవకుడు మీ లోకములో ఈ ప్రజల మధ్య ఈ పరిస్థితుల మధ్య నా సేవకుడైనటువంటి నా యొక్క దైవజనుడు నా యొక్క మరి బోధకుడు నా సేవకుడు పరిస్థితి అంతా తెలియజెప్తూ ఆయన చక్కని మాటను బోధిస్తూ ఉన్నాడు. నా సేవకుడు ఎలాంటి వాడు? నా సేవకుడట 42 మొదటి వచనంలో ఎలా చెప్పాడు? ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు, నేను ఏర్పరుచుకొని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. మెయిన్ సేవకుడు అనగానే మనం ఆలోచించవలసిన విషయాలు ఉన్నాయి. సేవకుడే. ఏమండి, తామర పుష్పము నీటిలో ఉన్నంత మాత్రానికి నీటిలో మునిగిపోదు, ఆ నీటిని పీల్చుకోదు, ఆ నీటిని ఆకర్షించదు. కానీ నా సేవకుడు, నా సేవకుడు, నేను ఆదుకుని నా సేవకుడు. ప్రియులరా, దేవుని సన్నిధిలో నేను ఆదుకునే నా సేవకుడు, నా కాపరి, నా బోధకుడు, నేను నా పని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి నా యొక్క పని మనిషి, నా వ్యక్తి, నేను ఆదుకొని నా సేవకుడు, నేను ఏర్పరచుకొని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మని నేను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును, అతడు కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరము వీధులలో వినబడనీయుడు. చూసారా 6వ వచనం చెప్తున్నాడు ఈ సేవకుడి పని ఏంటో. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెప్పించుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను. దేవుడు సేవకుడిని పిలిచి అప్పగించినటువంటి గొప్ప పరిచర్య. దేవుడు సేవకుడిని పిలిచి అప్పగించినటువంటి పరిచర్య నమ్మకమైన పరిచర్య, ప్రభు పిలిచిన పరిచర్య, ప్రభు కొరకు సిద్ధపరిచిన పరిచర్య. కాబట్టి సేవకుడిని మనం చాలా ప్రేమతో, ఆప్యాయతతో, విధేయతతో, నమ్మకంతో, విశ్వాసముతో సేవకుడి పట్ల మనం వ్యవహరించాలి. ఈయన నా సేవకుడు, ఈయన నేను ఆదుకొనివాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఈయన చేయవలసిన పని ఏంటి? గుడ్డివారు కన్నులు తెరవబడుటయో, బంధింపబడిన వారిని విడుదల, నా పని, నా పరిచర్య. ఏమండి, సేవకుడు పని ఏంటమ్మా? ఇక్కడ అన్నీ కూడా వివరంగా చెప్పాడు 6వ వచనములో. ఇంకొక దగ్గరికి వెళ్తే చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి 41వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం. అక్కడే నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొని యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడు అనియో, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియో నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరచుదును, నీకు సహాయము చేయబడును. నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. నీ మీద కోపపడి వారందరూ సిగ్గుపడి విస్మయముందుదురు. 13వ వచనములో, నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేస్తుందని చెప్పుచు
నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. లిఫ్ట్ ఆఫ్ ఆ రైట్ హ్యాండ్ ఇన్ ద గాడ్. దేవుని సన్నిధిలో మన యొక్క కుడి చేతిని ఆయన ఎత్తి పట్టుకున్నాడు. లిఫ్ట్ ఆఫ్ ఇది ఎవర్ రైట్ హ్యాండ్. నా సేవకుడా, నేను నిన్ను ఎత్తి పట్టుకొని ఉన్నాను. నీ భయపడకము, నువ్వు అదరకము, నువ్వు జడిసిపోకము, నీకు నేను సహాయం చేసేదను. మరి సేవకుడు తాలూకా ఇంకొక ఉన్నటువంటి అర్హత ఏంటండి? ద హానర్ ఆఫ్ ది గాడ్ సర్వెంట్. ఆయన ఏం చేస్తాడు? అపోస్తుల కార్యముల గ్రంథం 3:26 సేవకుడి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం చాలదు. దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టాత్మ నుంచి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనని మీ వద్దకు పంపినని చెప్పిన. ఆశీర్వదించడానికి అందరికీ అవకాశం లేదు. ఆశీర్వదించబడిన వారులారా లోనికి రండి. దేవుని సేవకుడికి మాత్రమే అవకాశం ఇచ్చాడు ఆశీర్వదించడానికి. దేవుని సేవకుడికి మాత్రమే ఆయన అధికారం ఇచ్చాడు. దేవుని సేవకుడికి మాత్రమే ఆయన అభిషేకం ఇచ్చాడు. ద అనౌంటేషన్ అంటే అక్కడ ఆ యొక్క నూనెతో అభిషేకించాడు. ఆయన సేవకుడికి మాత్రమే. ప్రియులరా, ఆశీర్వదించడానికి, మిమ్మల్ని దుష్టాత్మలను తప్పించడానికి, మిమ్మల్ని మరణములో నుంచి తప్పించడానికి, యోధా రాసిన పత్రికలో కొందరినైనా అగ్నిలో నుండి లాగడానికి దేవుడు ఒక వ్యక్తిని మీ కొరకు పంపించి ఉన్నాడు. యోధా రాసిన పత్రికలో అక్కడ చెప్తున్నటువంటి మాట, ప్రియులరా, దేవుని సన్నిధిలో కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్లు మిమ్మల్ని లాగడానికి, మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని విడిపించడానికి ప్రభు సేవకుల్ని ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అంటే యోధా రాసిన పత్రికలో దేని యొక్క మాట చాలా శ్రేష్టమైన మాట. కొందరినైనను తోట్రెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమ మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగును గాక. ఆమెన్. అలాగే మరి ఇక్కడ కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్లు దేవుని యొక్క మరి ఈ విలువైనటువంటి మాట, ఆ పడిపోతున్న వారిని, చెడిపోతున్న వారిని అగ్నిలో నుండి లాగాలని, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి విడిపించాలని. 22వ వచనము, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారు అపవిత్ర ప్రవర్తన ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనిడి భయముతో కొందరిని కరుణించుడి. చేసారా? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడడానికి, కొందరినైనా అగ్నిలోని లాగడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మల్ని ఉత్సాహపరచడానికి, మిమ్మల్ని ఉజ్జీవపరచడానికి, మిమ్మల్ని వెలిగించడానికి దేవుడు సేవకుడిని మీ మధ్యలోనికి పంపించాడు. ఆయన ద్వారా మీకు కలిగిన ప్రయోజనం ఏంటి? ఆయన ఉండడం వల్ల మీకు ఉపకారం ఏంటి? ఏమండి, నేను మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని, బాధకుడిగా, సేవకుడిగా, కాపరిగా మీ మధ్యలోనికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని మీరు గౌరవించాలి, ఆదరించాలి, ఆప్యాయతగా అతనితో ముందుకు నడవాలి. మీ పైన నాయకులుగా ఉన్నవారికి ఆ లెక్క అప్పగించవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరేం చేయాలంటే, మీరు విశ్వాసంతో, నమ్మకంతో ఈ పరిచర్య చేయాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. మీ పైన నాయకులుగా ఉన్నవారే. ఏమండి, మీ పైన హెబ్రీయులకు రాసిన పత్రికలో మీ పైన నాయకులుగా ఉన్నవారు దేవుడు ఈ యొక్క అప్పగించాలి. కనుక మీరేం చేయాలి? మీరు మంచి ప్రవర్తన కలిగి ఈ సేవ చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, మరి దేవుని సన్నిధిలో సేవకుడికి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత కలిగినటువంటి సేవకుడు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అనేక విషయాలు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క సేవకుల యొక్క
ఆధిక్యత, ఔన్నత్యము, గౌరవము, మరి ప్రాముఖ్యత ఎంతో విలువైనదిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుని సన్నిధిలో మోసేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోసే అని చెప్తూ ఉన్నాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. 3వ అధ్యాయము ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ వచనము, దేవుని ఇల్లు అంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. కాబట్టి ప్రియులరా, నమ్మకస్తుడు. దేవుని సన్నిధిలో సేవకుడు నమ్మకస్తుడిగా ఉన్నాడు. సేవకుడు మిమ్మల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. సేవకుడు మిమ్మల్ని దీవించేవాడుగా ఉన్నాడు. సేవకుడు మీ సమస్యలకి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. సేవకులకు, మీకు, మీ తండ్రికి మధ్యవర్తిగా ఉన్నాడు. మీకున్న సమస్యలను దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి, అవి చేరవేయడానికి ఆయన ఒక మధ్యవర్తిగా మీ మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మన విషయంలో దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి, దేవుని దగ్గర మన జీవితాలను మనం ఎలా సరి చేసుకోబడాలి అనేది ఆయన అనేక విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ ఇష్టమే నీకు నష్టము. కొంతమంది ఎవరిష్టానికి వారు తలవొగ్గుతూ ఉంటారు. నీ ఇష్టమే నీకు నష్టము. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనాలు చదువుదాం. ప్రియులరా, సేవకుడైనా, విశ్వాసులైనా, ఎవరైనా సొంత ఇష్టాలకు కానీ, సొంత నిర్ణయాలకు కానీ, సొంత ఉద్దేశాలకు కానీ, సొంత ఆలోచనలకు కానీ మనం ఎప్పుడు ముందుకు వెళ్ళకూడదు. దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని, గాడ్ విల్, దేవుని చిత్తాన్ని మనము చూడాలి. కాబట్టి ఇక్కడ నీ ఇష్టమే నీకు నష్టం కలిగిస్తుంది. చాలామంది పిల్లలు ఈ రోజుల్లో, చాలామంది దేవుని ప్రజలు నా ఇష్టమని జీవిస్తూ ఉన్నారు. ఏది చేయమన్నా, ఏది చదవమన్నా, ఏది తినమన్నా, ఏది ఎక్కడ ఉండమన్నా అక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి ప్రతి వారు కూడా ఎవరిష్టానికి వారు జీవిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయన వెంబడించింది. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని, అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని. కాబట్టి దేవుని సన్నిధిలో సేవకుడు, ఈయన నా సేవకుడు, ఈయన నా ప్రాణమునకు ప్రియుడు, నాకు ఇష్టమైన వాడు, అందుకుండే అతను నేను తప్పించదునని అన్నాడు ప్రభు. ఈయన నా సేవకుడు, ఈయన నాకు ఇష్టమైన వాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించదును, ఈయన అందు నేను సంతోషించదును. కాబట్టి ఇక్కడ నీ ఇష్టమే నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? నష్టంలోనికి నడిపిస్తుంది. నీ ఇష్టము నీ నష్టంలోనికి నడిపిస్తుంది. కాబట్టి తండ్రి చిత్తానికి నువ్వు తలవద్దులట్లయితే, తండ్రి ఉద్దేశాలు నెరవేర్చడానికి నువ్వు ముందుకు వచ్చినట్లయితే దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించే దేవుడై ఉన్నాడు. కాబట్టి డూ యూ లవ్ మీ, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్న దేవుడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనములో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 53వ అధ్యాయం 6వ వచనము, 53:6. ఒకసారి ఆ మాట చూద్దాం. మనమందరము గొర్రెల వలె మనలో ప్రతి వాడును ఎవరికి ఇష్టమైనది ఇష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా మనందరి దోషములను ఎవరి మీద మోపాడంటే కాబట్టి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళే స్వయిష్టానికి తలొప్పించిన వాళ్ళు ఉన్నారు. ఏ రాళ్ళకి వెళ్తున్నావు అంటే నా ఇష్టం అంటారు. ఎందుకు అలా జీవిస్తూ ఉన్నావు అంటే నా ఇష్టం అంటున్నారు. ప్రతి దీనికి నా ఇష్టమనే నష్టంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియులరా, దేవుని సన్నిధిలో నీ ఇష్టానికి నువ్వు జీవించినప్పుడు, నీ యొక్క ఆలోచనతో, నీ తలంపులతో ముందుకెళ్ళినప్పుడు అనేకమైన ప్రమాదకరమైన సమస్యలు నేను వెంటాడుతాయి ఆడవా అండి. ప్రతి దీనికి నా ఇష్టం అనేవారు చాలా మంది అన్నారు. కాబట్టి ప్రియులరా, ఒక దగ్గర ఏముందమ్మా,
ఒక నక్కను ఒక గ్రద్ద ఉన్నాయి. నక్క గ్రద్ద రెండు కలిపి బాగా చెలిమి స్నేహం. వారిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అట. ఈ రెండు కలిపి ఏం చేసి వారి యొక్క జీవనం కొనసాగిస్తూ అనే నాకు ఎక్కడ కనిపిస్తూ అక్కడికి వెళ్ళి గద్ద కనిపిస్తూ వాళ్ళిద్దరు రోజు ఒకసారి కలిసి సరదాగా సంతోషంగా మాట్లాడేసుకొని నక్క బావ గద్ద బావ అనుకుని ఇద్దరు పలకరింపులు చిలకరింపులు చేస్తూ అన్నారు. ఏమండి, పలకరించి చిలకరింపులు చేస్తున్నప్పుడు ఒకసారి నక్క అనుకుంది ఏమనుకుందామా, నక్క నేను ఈ యొక్క ప్రపంచంలో అన్ని జీవుల మాంసాన్ని టేస్ట్ చూశాను. ఈ ప్రపంచంలో భూప్రపంచంలో అనేకమైన అరణ్యాలు తిరిగి, అనేకమైన అడవులు తిరిగి, అనేకమైన పొలాలు స్థలాలు అన్ని తిరిగి చక్కగా అన్ని మాంసాలు నేను రుచి చూశాను. కానీ ఈ ఆకాశంకి ఎగురుతున్నటువంటి ఈ గ్రద్ద మాంసం ఇప్పుడు వరకు నేను తినలేదు. ఈ గ్రద్ద మాంసం నాకు దొరకాలంటే నేను ఏం చేయాలంటే గద్దతో సరదాగా సంతోషంగా ఇంకా చెలుపుతో దగ్గర అయిపోవాలి. దేవుని స్తోత్రం. గద్దకి చాలా దగ్గర అయిపోవాలి. గద్దకు చాలా దగ్గర అయిపోతే కానీ మనకి ఈ అవకాశము రాదు. ఇప్పుడు మనకు ఒక వ్యక్తి నుంచి ఒక వస్తువు కావాలంటే ఒక మంచి చీర కట్టుకున్న అమ్మ చీర చూసి ఆ చీర మనం కట్టుకోవడానికి మనకు కావాలంటే ఆ అమ్మతో మనం మంచిగా స్నేహంగా ఉండాలి. ఒక అమ్మ వేసుకున్న బంగారు గొలుసు నెక్లెస్ బాగుంది అనుకోండి, ఆ అమ్మతో మనం స్నేహంగా ఉంటే ఆ నెక్లెస్ మనకు దొరుకుతుంది. అదే కానీ విరోధంగా ఉంటే ఆ అమ్మ ఇంటి మీది మీద రానదు. వాళ్ళతో మంచిగా ఉంటే ఆ ఎలాగైనా వస్తువుని మనము వేసుకోగలం. కాబట్టి నక్కకి ఆలోచన వచ్చింది, ఎలాగైనా సరే గద్దతో మంచిగా నేను ఉండాలి. కానీ గద్దకు మాత్రం ఆ విషయం తెలియదు. గద్దకు విషయం తెలియకపోతే గద్దతో అప్పుడు నక్కతో చెరుకు చేసుకొని సరదాగా సంతోషంగా గడుపుతుండడంలో ఈ రెండు కూడా చాలా మంచిగా వీటి మధ్యలో స్నేహం ఎక్కువైపోతుంది. రోజు వరకే స్నేహం ఎక్కువైపోతున్న కొద్ది ప్రమాదం అంతకంటే పంచుకొస్తుంది. ఏమండి, స్నేహం ఎక్కువ అవుతున్న కొద్ది ప్రమాదం ముంచుకొస్తుంది. అప్పుడు ఇది అన్నది ఒక రోజు ప్లాన్ వేసింది గద్ద, నక్క. ఏం ప్లాన్ వేసింది? ఈ గద్దను ఎలాగైనా సరే నేను నా ఉసుకులో ఉంచుకోవాలి, నా పొట్టలో పడేసుకోవాలి. కాబట్టి ఈ నక్కకి ఏమి ఇష్టమో ఒకసారి నేను ఎవరైనా అడుగుతాను. నక్క కట్ట ఏడు గ్యాలను గుచ్చుతారు కదా, ఎర్రలు మా వాళ్ళకి తెలుసు. అప్పుడప్పుడు చేపలకి వెళ్తారు. ఈ ఎర్రకి ముళ్ళు కూర్చున్నటువంటి ఎర్రలు అంటే గద్దకు గొప్ప ఇష్టమాట, ఆహారం. అప్పుడు నక్కేం చేసిందట, కష్టపడి నేస్తో నీతో మాట్లాడాలని ఉంది, నీకు ఒక రోజు నా ఇంటికి పిలాలని ఉంది. ఇన్ని రోజులు బట్టి మనం కలిసి మెలిసి జీవిస్తున్నాం, కానీ ఏ రోజు కూడా నేను పిలిచి ఒక బిర్యానీ చికెన్ ప్యాకెట్ అయిన ఇవ్వలేదు, చికెన్తో భోజనం పెట్టలేదు, మటన్తో భోజనం పెట్టలేదు. నువ్వు ఎలాగైనా సరే మా ఇంటికి భోజనంకి రావాలంటే మంచి ప్లాన్ వేసింది నక్క. సరే బావా, అంతకేముంది, నీలాంటి వ్యక్తి మమ్మల్ని పిల్లడము ఎంతో ఆనందం, సంతోషం, రంభ సంతోషం. నేను వస్తానంటే బాగా బయలుదేరింది గ్రద్ద. మంచిగా నీట్గా తయారైంది, ముస్తాబయింది, బయలుదేరి వచ్చింది. వచ్చినప్పుడు నక్క అంటుంది, మరి బావా నీకు ఈ వెంట చాలా ఇష్టమని ఎంత కష్టపడి ఇన్ని పోగులు తెచ్చి పెట్టాను, ఇవన్నీ కూడా నీకోసమే, దేవునికి స్తోత్రం. అందుకనే అది చూసి నోరు ఊరిపోతుందట గ్రద్దకి. నోరు ఊరిపోయి ఎలాగైనా సరే నాకు మంచి ఆహారాన్ని మా బావ సిద్ధపరిచాడు కనుక నేను వెళ్ళి బామ్మరుదులు అంటారు, ఒక ప్యాక్ అయితే చాలు, ఇంకా మరొక రెండో ప్యాక్ వెళ్తాడు, ప్యాకలు మార్చేస్తాడు. బామ్మరుదులకి వెళ్తే మరి తిరుగులేదు, భూలోకం బదలైపోతుంది. వీళ్ళందరూ కలిసారు, ఈ భూలోకం బదలైపోవడానికి ఈ గ్రద్ద నక్క కలిపి జీవిస్తున్న సమయంలో ఏమైందంటే నక్క వెతికి పిలిచింది, గ్రద్ద వచ్చింది. గద్ద రాగానే చెప్పింది, అయ్యా అమ్మ నీ కొరకు మంచి విందు ఏర్పాటు చేసింది. అయితే ఒకటి కండిషన్,
నీవు ఇందిని అడగించాలంటే నాకు కావలసినవి నీ దగ్గర కొన్ని ఉన్నాయి. నాకు కావలసినవి నీ దగ్గర కొన్ని ఉన్నాయి. ఆయన కావలసి అంటే ఏంటి? నా దగ్గర ఏమున్నాయి? నీకు కావలసినవి ఏది కావాలని అది ఇచ్చేస్తుంది. నేను నీకు ఆపుతున్నా. నీలాంటి మా ఇంటికి రావడమే ఛాన్స్. ఇలాంటి వచ్చి మా ఇంట్లో అడుగు పెట్టడమే ఎంతో ధన్యత. ఇలాంటి వచ్చి అడుగు పెడితే చాలు. నీకు కోడి కావాలన్నా, ఏ గొర్రె కావాలన్నా, మేక కావాలన్నా, వెండి బంగారాలు కావాలన్నా, ఏది కావాలని నేను ఇవ్వడానికి రెడీ అన్నదా. సరే, మంచిదే. కాబట్టి నాకు పిలిచింది కాబట్టి వచ్చింది. స్టార్ట్ అయింది విందుకి. స్టార్ట్ అవగానే అది పై నుండి అలాగా ఒక కొమ్మ మీద ఉంది, ఇది కింద ఉంది. ఎర్రగా పెరిసిపోతున్నటువంటి జలజల ఆడుతున్నటువంటి ఏమా ఎర్రలు కనిపిస్తూ ఉంటే అన్నది పెద్ద నేస్తం చాలా మంచి భోజనాన్ని మాంసాహారాన్ని ఇచ్చావు. నేనైతే కష్టపడి ఎక్కడ తీసుకోలేను, కానీ ఆకాశం మీరు చూసినా సరే ఎర్రని కానీ ఆ మాత్రం దీపు అనుకొని వెళ్ళిపోతున్నాను. నాకు అంతా దీని మీద ఇష్టం కనుక మంచి భోజనాన్ని సిద్ధపరిచారు. తండ్రి ఏమన్నాడంటే, నాకు ఇష్టమైన భోజన పదార్థములు నీవు తెచ్చి నీ ఎడల నా మనసారా నేను దీవించి నేను పంపించేస్తాను. దేవుడికి స్తోత్రం. నాకు ఇష్టమైన మాంసం ఏంటి? ఏమన్నాడండి? తండ్రి ముసలి అయిపోయినప్పుడు లేడి మాంసం తెమ్మని కోరాడు కదా. ఈ మాంసం తేగానే తండ్రి ఏం చేస్తాడు? ఆడ ఈడు అనుకుని ఈడు ఆడనుకుని తండ్రి చూసేసరికి అది సంపూర్ణంగా పరిపూర్ణంగా దీవించాడు. అలాగా ఈ నక్క తెచ్చినటువంటి యొక్క ఎర్రలను ఎర్రపడిపోయి గబగబా వచ్చి ఆ రంగం మీద కొమ్మ మీద ఓలి చెప్తుంది, అయ్యా సరే బావగారు రెడీ, నేను రెడీగా ఉన్నాను. హల్లెలూయా, నేను రెడీగా ఉన్నాను. వాక్యం తెలుసుతాను అనగానే ఇది ఏం చేసింది? ఏది చూడలేదు, ఎట్టి చూడలేదు. బాగా మంచి క్రొవ్వుతూ ఉంది. గ్రద్ద నాకు ఎవరు ఏం చేస్తారని అనుకుంది, కానీ నక్క యొక్క ఉరిలో పడిపోయి చిట్ట చివరికి సిట్ అయిపోతుందని తెలుసుకోలేకపోయింది గద్ద. సరే రెడీ అయిపోయిన తర్వాత ఒక్కొక్క నక్క ఏం చేస్తుంది? ఒక్కొక్క ఎర్రని అందించినప్పుడు అది అంతుంది, ఇదిగో నేను ఎన్ని ఎర్రలు వేస్తానో అన్నీ నీ శరీరంలో నుండి వెంట్రుకలు నాకు ఇవ్వాలి, ఒక్కొక్కటి బావా. అన్నీ కూడా పూర్తిగా నక్కకిచ్చింది. నక్కకిచ్చిన తర్వాత ఆ రమ్మ మీద నుండి ఎగరడానికి ఇక బలం లేదు అని అంటుంది. ఎగరడానికి బలం లేదు. ఎందుకంటే వెంట్రుకలు ఉంటాయి కదా, ఏకలు ఉంటాయి కదా, బలం దొరుకుతుంది. ఏకలు లేని పక్షి అలగలగా ఎగరగలదండి? ఎగరలేదు, బలం తగ్గిపోయింది, శక్తి తగ్గిపోయింది, బలహీనమైపోయింది, శరీరం బరువు అయిపోయింది. బయటికి ఎగరాలి అని అంటే మరి ఇంక ఎగరడానికి అవకాశాలు లేవు. అప్పుడు ఏం చేస్తుంది? ఎగరలేక
ఎవరు రక్షించలేక, ఏమీ చేయలేక చిట్ట చివరికి ఆ రొమ్మ మీద నుండి కిందకి పడ్డది. పడగానే నక్క అమాంతంగా వీళ్ళు అందుకొని, బావా ఎంత అదృష్టం, నేను కావాల్సింది నా కాలు దగ్గరికి వచ్చింది, నా ఆలోచన చాలా మంచిగా ఉంది, ఇక నా ఇష్టం నెరవేరింది, నా కష్టం నెరవేరింది, నాకు ఆహారం దొరికింది, ఇక నాకు తిరిగిలేదు, దేవునికి స్తోత్రం అనుకొని గద్దను బాగా అది ఫ్రై చేసుకోవాలో, కూర వండుకోవాలో, ఏం చేయాలో చక్కగా ఆరగించుకుంది. గద్ద మాంసం చాలా దానికి ఎంతో ఇష్టంగా ఉంది. కాబట్టి ప్రియులరా, నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అనుకొని జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. 53 యెషయా గ్రంథము 53వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ వచనము, తన స్వయిష్టానికి మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవ తొలగిపోతూ ఉన్నారు. ఎవరిష్టం వాళ్ళది, అమ్మాయి ఇష్టమో, నేను అనుకున్నానో నాకు పెళ్లి చేయాలి, మొన్న ఒక అబ్బాయి నేను అనుకున్న బైకే నాకు కొనాలి, ఆటో డ్రైవరు వాళ్ళ నాన్నగారు కొనిసి ఇచ్చాడు. కొనిసి ఇచ్చిన 3 రోజులు సరదాగా తిప్పాడు, రాత్రి పగలనుకాడు తిప్పాడు, చక్కగా వెళ్ళి యాక్సిడెంట్ చేశాడు, స్పాట్లో డెడ్ అయిపోయాడు. ఏమండి, నేను పెట్టినప్పుడు అంతా డిలీట్ చేస్తారు మీరు. ఎవరిష్టం వాళ్ళది, నా ఇష్టం అని అంటున్నారు యవనస్తులు. ఏమయ్యా అక్కడికి వెళ్ళావంటే, మందు కొట్టుకు ఏమి వెళ్ళావంటే నా ఇష్టం అంటున్నారు. ఆ వ్యభిచారపు కొంపకి ఎందుకు వెళ్ళావంటే నా ఇష్టం అంటున్నారు. అది తినరాంది ఎందుకు తిన్నావంటే నా ఇష్టం అంటున్నారు. కాబట్టి ఎవరిష్టానికి వాళ్ళు జీవిస్తూ అన్నారు. అమ్మ అందులో నువ్వు పాలు పంపకూడదంటే నా ఇష్టం అంటున్నారు. నీవెవరు చెప్పడానికి? అంతా నా ఇష్టం. మరి నీ ఇష్టం అంటే దేవుని ఇష్టానికి నువ్వెప్పుడు వస్తావు, నువ్వెప్పుడు తలబొక్కుతావు? కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, అందరూ స్వయిష్టానికి ఏమయ్యారట, బానిసలు అయిపోయారు. ఎవరిష్టానికి వాళ్ళు బానిసలు అయిపోయారు. మళ్ళీ ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను, కాబట్టి నాశనానికి అప్పగించబడ్డారు. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనము, రాజు లేడు కనుక మన ఇష్టం పదండి, నచ్చినట్లు మనం చేసుకుందాం. మనకు రాజు లేడు, మనకి అధికారి లేడు, మనకి పెద్ద లేడు, మనకి అధికారి లేడు, మన ఇష్టం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటూ ఉన్నారు. చూడండి 21వ అధ్యాయం 25వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును అబ్బా ఎవరిష్టం వాళ్ళది, నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం. ఇప్పుడు అయ్యగారు లేకపోతే అంతా మీ ఇష్టమే, నాగేంద్ర లేకపోతే అంతా మీ ఇష్టమే. నేను ఒక పాట పాడినంత వరకు నేను ఇక్కడ వదలను మైక్. నేను పాట పాడాలి, నువ్వు ఒక పాట పాడాలి, ఇంకొకలో పాట పాడాలి, ఇంకొకలో గెంతు వేయాలి, ఇంకొకలో గెంతు వేయాలి. ఇలా గెంతులు వేసుకొని పాట పాడుకొని మీరే ఉంటే ఆరాధన ఎప్పుడు అవుద్ది, వాక్యం ఎప్పుడు అవుద్ది? దేవునికి స్తోత్రం. ఎవరిష్టానికి వారు. ఆడేమంటారు, రాజు లేడు కాబట్టి, మాకు రాజు అనేవాడు లేడు కాబట్టి, తన ఇష్టానికి మా ఇంట్లో యజమానుడు లేడు కాబట్టి నా ఇష్టం, మా ఇంట్లో పెద్ద ఎవరు లేరు, నాన్న ఎవడు అడిగినోడు లేడు. ఒక్కొక్కడు అంటాడండి మొండోడు, ఆడంటాడు, నా భార్యని నేను కొట్టుకుంటాను, నా ఇష్టం. నువ్వెవడు అడిగినాడు? నా ఇష్టం వచ్చినట్టు నేను తాగుతాను, నువ్వెవడు అడిగినాడు? వాళ్ళు అడగకూడదట, ఎవరి ఇష్టం వాళ్ళదట. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రయాణం చేస్తారట, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తారట, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు నటిస్తారట, జీవిస్తారట. వాళ్ళని ఎవరు ఏమనకూడదట. కాబట్టి ఇక్కడ రాజు లేడు కాబట్టి ఏమయ్యారు ఇశ్రాయేలు ప్రజలు? తమ ఇష్టానుసారంగా స్వయిష్టానికి వారు చెవి ఒగ్గేశారు, తలొగ్గేశారు, వచ్చారు. ఇంకా నెంబర్ 2,
మొదటి పేతురు రాసిన పత్రిక 4:3 ధనము ఉంది, జనము ఉంది, బలము ఉంది, నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టమని విర్రవీగారు. మనము పోకిరి చేష్టలు, ఏంటండి, దురాశలు, మద్యపాన శక్తి, అల్లరి కూడితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చేయదగినవి కావు. ఇంకా విగ్రహ పూజలు మొదలైనవి వాటి యందు నడుచుకొనుచు అన్యజనులు ఇష్టము నెరవేర్చుచుండినా. గతించిన కాలం చాలు, ఇక నెరవేర్చారు అన్నెన్నో. మా అన్నీ చెప్తే అలాగా, మా తమ్ముడు చెప్పాడు ఇలాగా, మా పిన్ని చెప్పింది అలాగా, మా బాబాయ్ చెప్పాడు ఇలాగా. వాళ్ళు ఎలాగంటే అలాగే, ముందులేరి అలాగెళ్తే వెనకేరి అలాగే. దుక్కెప్పుడు అవుద్దండి? పొలమంతా ఎప్పుడు దున్నుతావు? ముందులో అలాగ వెళ్ళారు కాబట్టి మేము ఇలాగ వెళ్తాం. స్నేహితులు ఇష్టము, అన్యజనులు ఇష్టము, మా అబ్బాయి ఇష్టము. ఏమ్మా దేవుని కొరకు ఏదైనా చేయగలరు? మావాడు వస్తాడండి, అడుగుతామండి, చూద్దాం. అమ్మా దేవుని కొరకు ఇది చేయగలరా, అది చేయగలరా, ముందుకు రాగలరా, ఏమైనా అవుద్దామని అంటే, లేదు అయ్యగారు మా ఆయన రాలేదు, ఆయన ఇష్టము. ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాం అయ్యగారు. ఇతరుల ఇష్టానికి నీ జీవితాన్ని అప్పగించుకుంటూ ఉన్నావు. ఏమ్మా నీ శరీరం నీ స్వాధీనంలో ఉండాలి, కానీ ఆయన అడిగి చెప్తానండి, ఈయన అడిగి చెప్తానంటే మరి ఎలాగవుద్దమ్మా? నీ ఇష్టం వచ్చిన చీర నువ్వు కట్టుకుంటున్నా, కానీ మీ ఆయనకి ఇష్టం వచ్చిన చీర నువ్వు కడతావా? నీకు ఇష్టం వచ్చిన చేపలు రొయ్యలు నువ్వు తింటా, కానీ మీ ఆయనకి ఇష్టం వచ్చింది నువ్వు తింటావా? నీ పిల్లలకి ఇష్టం వచ్చింది నువ్వు తింటావా? కానీ ఇక్కడ ప్రజలు ఎలాగున్నారండి? అన్యజనుల ఇష్టానికి, స్నేహితుల ఇష్టానికి వారు తల ఒగ్గి, అల్లాడు ఆ మాట అన్నాడు కాబట్టి నేను అలా చేస్తాను, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు కాబట్టి నేను ఇక్కడికి వెళ్తాను, అలా సముద్రంలో దూకిస్తారు కాబట్టి నేను దూకేస్తాను, నీకోసం ఏదైనా చేసేస్తున్నా, నీకోసం నా ప్రాణాన్నైనా త్యాగం చేసేస్తున్నా. అలాంటి వ్యక్తి వెంటనే మారిపోయాడు పేతురు. దేవునికి స్తోత్రం. ఏమైందండి? కాబట్టి సొంత ఇష్టానికి లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. రెండవది, ఇతరుల ఇష్టానికి లొంగిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. మా వాడిని అడిగి చెప్తాను అయ్యగారు, వాక్యమంతా ఏం చెప్తాడు, ప్రసంగమంతా ఏం చేస్తాడు, అన్నీ ఏం చేస్తాడో, ఇంటికి వెళ్ళేసరికి ఈదులోని పూలు, ఇంటికి వెళ్ళేసరికి పిల్లి అయిపోతాడు. దేవునికి స్తోత్రం. అమ్మా ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఇష్టం కావాలి. ఎవరో మా తమ్ముడు, మా చెల్లె, మా అక్క, వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ సొంత ఇష్టానుసారంగా జీవించకూడదు. అందుకుండా సామెతల గ్రంథంలో 3:5 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నాకేం తెలియదండి, పాపం వాళ్ళు వంగతోట వేయాలి అన్నారు, కానీ వాళ్ళు ఏ ఆలోచనతో వంగతోట వేసారనేది నాకు తెలియదు. వేసినప్పుడు పిలుస్తామన్నారు, చేసినప్పుడు పిలుస్తామన్నారు. తోట అంతా పెద్దదైపోయింది. 2-3 గొప్పులు తవ్వేశారు. తోట నిగనగలాడి పచ్చగా మంచి సొగసుగా వచ్చింది. ఎవరి ఇష్టానుసారంగా తోట వేసారో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం మన సొంత ఇష్టం అయిపోద్ది అనుకుంటాం. మన స్నేహితులు ఇష్ట ప్రకారం వెళ్తే మనకి ఏదో తావు దొరుకుతుంది అనుకుంటాం, కానీ అప్పు కూడా దొరకదు వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్తే ఒక్కోసారి. కాబట్టి సొంత ఇష్టానికి, ఇతరుల ఇష్టానికి మనం తల వగ్గకూడదు. ఎవరి ఇష్టానికి ముందుకు రావాలైతే, 3వ విషయానికి వస్తే, దేవునికి వాక్య భాగంలో నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక 5:9. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:9. కావున ఏంటండి, దేహమందున్నను దేహమును విడిచినను చచ్చిపోయినా బ్రతికినా ఆయనకి ఇష్టమై ఉండవలను. ఆయనకు ఇష్టడను అందుకే నన్ను తప్పించెను,
ఆయనకు ఇష్టుడను, అందుకే నన్ను తప్పించెను. దేహమున్నా లేకపోయినా, ప్రాణమున్నా లేకపోయినా, ఎవరొచ్చి తంతున్నా ఒడుస్తున్నా, ఎవరేమైనా ఎలాగొండాలట? దేవుని ఇష్టానుసారంగా మనం జీవించాలి. మన ఇష్టం పనికిరాదు. మన ఇష్ట ప్రకారం ముందుకెళ్తే దేవుడు దాని చిత్తాన్ని నెరవేర్చడు. కాబట్టి దేవుని ఇష్టానికి మనం తలవగ్గాల. దేవుడు ఏది చెప్తే అది చెయ్యాలి. వెయిటింగ్ చేయాలట. దేవుడు అంటే ఏం చెప్తాడట? నో అని చెప్తాడట, ఆగిపోవాలట. ఎస్ అని చెప్తే వెళ్ళాలట. వెయిటింగ్ అంటే కొద్దిసేపు ఆలోచించి వెయిట్ చేయాలట. కొన్ని రోజులు అమాలేకీల మీద యుద్ధానికి వెళ్ళు అని అన్నాడు దావీదుని. ఎస్ అయ్యా, యుద్ధానికి వెళ్ళాలా? ఎస్ వెళ్ళు అనగానే దేవుడు విజయం ఇచ్చాడు. ఏమండి, దేవుడు నో అన్నాడు అనుకోండి, ఆగిపోవాలి. మనం వెళ్ళకూడదు. చాలా ప్రమాదం ఉంటుంది అక్కడ. వెరీ డేంజర్ ప్లేస్. బైబిల్లో 3 ప్లేసులు ఉన్నాయి, వెరీ డేంజర్ ప్లేసెస్. సిక్లగ్ అనేది దావీదుని నరకం చూపించింది. ఇంకొక ప్లేస్ ఉంది, సాతాను వస్తుంది. ఎస్ 3 ఎస్లు. సిక్లగ్ అనే ప్రాంతము దావీదుని నరకం చూపించింది. ఇంకా సోదోమైన ప్రాంతము, సోదోమైన పట్టణము లోతుకి నరకం చూపించింది. బైబిల్లో అన్ని రెఫరెన్సులు ఉన్నాయి, కానీ చదవడానికి సమయం లేదు. ఇంకా సోదమ, సిక్లగు, సుక్కోతు లోయలో యాకోబుకి నరకం చూపించింది. కుమార్తెలు అక్కడికి వెళ్ళగానే పాపంలో పడిపోయారు. చూస్తారా ఏమండి? సిక్లగు 1 సమూయేలు గ్రంథం 30 అధ్యాయంలో 27 అధ్యాయంలో వచ్చింది. అక్కడ ఉంటే చూస్తే సిక్లగు చాలా ప్రమాదకరమైనటువంటి స్థలము. ఆ ప్రమాదకరమైన స్థలంలోనికి దావీదు వెళ్ళి నరకయాతన పడ్డాడండి. శత్రువులు చెరలోనికి వెళ్ళిపోయాడండి. ఆ ప్రాంతానికి వెళ్ళి చాలా భయంకరమైనటువంటి వలలో పడిపోయాడండి. చింతలతో ఉన్నాడు, చీకులతో ఉన్నాడు, సమస్యలతో ఉన్నాడు, తలకాయ పీక్కుంటూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎవరికి అర్థం కావడం లేదమ్మా? దావీదుకి. కాబట్టి దావీదు అక్కడ చూస్తే 27 అధ్యాయం 28 వచనంలో 27 అధ్యాయం 1 సమూయేలు గ్రంథము 27 అధ్యాయము త్వరగా టైం అయిపోయింది నాది. తరువాత దావీదు, నేను అక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినము నేను సౌలు చేత నాశనమగుదును అనుకొని ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు, ఇశ్రాయేలు సరి హద్దులను నన్ను వెదుకున్న మానుకొనును గనుక నేను అతని చేతుల నుండి తప్పించుకుంది నేను అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమాయను. ఏమండి, 600 మందితో ప్రయాణమై మాయోకు కుమారుడకు గాతురాజు అని ఆకీషునతకు వచ్చెను. దావీదు గాతులో ఆకీషునత చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబములు సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలుగా అహీనోయము నాబాలు భార్య అయ్యుండిన కర్మేలియరాలుగు అబిగయలు అను అతని 2 భార్యలను దావీదుతో కూడా ఉండిరి. ఇదంతా చూడండి 6వ వచనములో. ఆకీషు సిక్లగను గ్రామమునకు ఆ దినమున అతనికి ఇచ్చును. కాబట్టి నేటి వరకు సిక్లకు యోధారాజుల వంశమున ఉన్నది. అక్కడ పట్టణం కట్టాడట. ఈ దావీదు వెళ్ళి అక్కడ సిక్లగులో పట్టణం కట్టాడు. సిక్లగ్ తన పేరులోనే ఉంది, సిక్లగ్ అనేది వెరీ డేంజర్ ప్లేస్ ఆఫ్ సిక్లగ్. అలాంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఇంకా సోదోమ ఎక్కడున్నదండి? లోతు, ఆదికాండము 19వ అధ్యాయం 4వ వచనం చూడండి. 19వ అధ్యాయం 4వ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సోదమ మనుషులు ఏటండి, బాలురను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టి వేసిరి. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని తనతో చెప్పగా. చూసారా, పాపానికి
శాపానికి సాదృశ్యంగా ఉన్నది లోతు. ఎక్కడది? సొదొమ. శిఖలగు ప్రాంతము చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. ఇలా చూస్తే ఆదికాండము, ఇంకొక దగ్గర చూస్తే అక్కడ సుక్కోతు. యాకోబు చెప్తూ ఉన్నాడు, 2 కుమార్తెలు పాడైపోయారు అక్కడ సుక్కోతులో. ఆదికాండము 31వ అధ్యాయము, ఆదికాండము 34వ అధ్యాయం అనుకుంటా. అక్కడ చూడండి, ఆదికాండము సుక్కోతు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి గురైంది అక్కడ. అప్పుడు యాకోబు సుక్కోతును ప్రయాణమైపోయి 17వ వచనము, 33వ అధ్యాయము 17వ వచనము. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించుకొనిను, అందుచేత చోటుకి సుక్కోతు అని పేరు పెట్టబడిను. అట్లు యాకోబు పద్దనరాముల నుండి వచ్చిన తర్వాత కానాను దేశములను శేకెమును ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసుకొనెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలం యొక్క భాగమును శేకెము తండ్రి అయినటువంటి హమోరు కుమారుల యొక్క 100 వరహములు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహై ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. అక్కడ లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఆ దేశపు నేలిన ఇవీడైన హమోరు కుమారుడకు శేకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించి ఆమెను అవమానపరచెను. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీద ఉండును గనుక అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడాను. కుమార్తెలిద్దరూ చెడిపోయిన స్థలం అది. యాకోబు ఎంత బ్రతికాడు, ఎంతో నీతిగా ఉన్నాడు, ఎంతో విజయవంతుడిగా ఉన్నాడు, దేవుని దగ్గర విశ్వాసపరుడిగా ఉన్నాడు. అలాంటి పరిస్థితులన్నీ విడిచిపెట్టి చివరికి తన కుమార్తెల జీవితాన్ని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, సుక్కోతుకి వెళ్ళిపోయిన తర్వాత కుమార్తెల జీవితం పాడైపోయింది. ఒక్కొక్క స్థలంలో సేఫ్గా ఉండినటువంటి నీ జీవితం నువ్వు అటు ఇటు వెళ్ళి అనేక విధాలుగా చెడిపోయి పడిపోయి చెదిరిపోయి వచ్చినప్పుడు, అయ్యో ప్రభువా నేను అక్కడికి వెళ్ళాను అందుకుంటే నా బ్రతుకు ఎలాగైపోయింది, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాను అందుకుంటే నా పరిస్థితి ఎలాగైపోయిందని తర్వాత చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుని ఏడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి, ఒక ఆయనకట రిటైర్మెంట్ అయితే అందులో 36 లక్షలు వచ్చిందంట. 36 లక్షలు వస్తే 2 కుమార్తెలకు పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నారంట. 2 కుమార్తెలకు పెళ్లి చేయడానికి రెడీగా ఉంటే ఈయన ఏం చేశాడు, 36 లక్షలకు 36 లక్షలు డబల్ ఇస్తామనగానే ఇదంతా పట్టుకెళ్ళి ఆయన చాలా ఇంటి పక్కన ఉంటాడట, చాలా మంచి వ్యక్తి అట. అంతవరకు వీళ్ళు వాళ్ళు చాలా క్లోజ్గా ఉండారు. ఏంటంటే జరగనప్పుడల్లా క్లోజే. ఎవరండి, గెద్దన్నో నక్కలాగా జరగనప్పుడల్లా క్లోజే, చాలా క్లోజ్ అట. అలాంటీలు వీళ్ళంటాలు చాలా ఫేవర్గా ఉండేవారంట. అదేం జరిగిందంటే ఆ 36 లక్షలు అతను నమ్మేసి కట్టేసి, ఇదిగో ఈ 36 లక్షలు కానీ కడితే నీకు 36కు 36 రెట్టింపు వస్తుంది. ఎలాగ నీ కుమార్తెలు పెళ్ళుకున్నారు, ఇవాళ నువ్వు ఖర్చు పెట్టిన 36 లక్షలు ఏమీ కాదు, అది నీకు బ్యాంకులోనైతే ఏమీ కలదు. కాబట్టి 36 లక్షలు తెచ్చి నాకు కానీ ఇచ్చినట్లయితే నేను గొప్ప లాభసాధనమైనటువంటి బిజినెస్లో పెడితే నీకు 36కు 36 లక్షలు వస్తుంది అనగానే ఆయన మాటలు నమ్మేసి ఇలా పట్టుకెళ్ళి ఇచ్చాడట. పట్టుకెళ్ళి ఇవ్వగానే కొద్ది రోజులు అయిన తర్వాత, ఏమండి ఆ పక్కనున్న వ్యక్తి అంతా సీట్ అంతా సిట్టింగ్ అంతా సర్దిశాడట. రాత్రికి రాత్రి తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఫోన్ చేస్తే ఎత్తడట. ఆ ఇంటికి రావడానికి అవకాశం లేదు, మరి రాడంట. ఎందుకంటే పోతే పోనీ 5 లక్షలు 3 లక్షలు వెళ్ళి 36 లక్షలు వచ్చింది కదా. దీంతో మనకి ఏడు పని ఉంది. ఏమండి, ఈయన ఏం చేశాడు, ఒక ఆడపిల్ల కూడా పెళ్లి చేసుకోలేని పరిస్థితిలో నెత్తున్నారు కొట్టుకొని ఏడుస్తూ ఉన్నాడట. అయ్యో నేను ఎంత మోసపోయాను, ఎంత దుర్మార్గుడిని, ఎంత భ్రష్టుడిని, ఎంత పదుకుమలోని, నా అంత ఫూల్ మ్యాన్ ఒక్కడు ఉండడని తెలుసుకున్నాడట. అప్పుడు దురాశ అయిపోయాను. ఏమండి, దురాశపరుడు అయిపోయాడు. లాస్ట్కి ఒక్క కూతురు కూడా పెళ్లి చేసుకోలేని పరిస్థితిలో 2 కుమార్తెలు కూడా అలాగా పెళ్లి కాకుండా ఉండిపోయారట. కుటుంబాలని అనేక మంది వచ్చి అనేక రీతిలుగా వాడిని హింసించిన వాళ్ళు, దూషించిన వాళ్ళు, చెడ్డమాటలు పలికిన వాళ్ళు
ఎంతోమంది ఉన్నారు, అవమానపరిచారు, గేలు చేస్తూ ఉన్నారు. ప్రియరా, మన జీవితంలో మనము దేవుడికి ఏదైతే అనుకూలముగా ఉందో ఆయన అంటున్నాడు, నాకు ఇష్టలుగా మీరు జీవించినట్లయితే ఇదిగో మరి నిజంగా సిక్కలగ్గ నుంచి సియోనుకు నడిపిస్తాను, ఇదిగో సుక్కోతులో నుండి సియోనుకు నడిపిస్తాను, ఇదిగో సోదమ నుంచి సియోనుకు నడిపిస్తాను. మీ జీవితాలు వెలికింపబడతాయి, మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి, మీ జీవితాలు పరిమళించబడతాయి, మీ జీవితాలు ఫలభరితముగా ఉంటాయి. రండి, మీరు నాతో వస్తే నేను మీకు ఎక్కడికి తీసుకెళ్తానో, సియోను పురానికి తీసుకెళ్తాను. ఇగో సిక్కలగలో చింతలు పడుతున్న నీవు, సమస్యలు పడుతున్న నీవు, వేదన పడుతున్న నీవు, బాధపడుతున్న నీవు నాతో వచ్చినట్లయితే నీకు సియోనుకి తీసుకెళ్తాను. ఇగో సుక్కోతులో ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో చిక్కుకున్నటువంటి నీవు నాతో వస్తే, నా మాట విన్నట్లయితే నీకు సియోనుకి నేను తీసుకెళ్తాను. ఇదిగో సోదోమలో నాశనం అయిపోతున్న నీవు, నీ కుటుంబము నాతో వస్తే ఈ మధ్యాహ్నకాల సమయంలో నేను ఎక్కడికి తీసుకెళ్తానో, సియోనుకి తీసుకెళ్తాను. కాబట్టి నాతో రావడానికి నీకు ఇష్టమేనా? ఫ్రెండ్స్తో వెళ్ళడానికి ఇష్టమా? సముద్రానికి వెళ్ళడానికి ఇష్టమైతే వారు ఈత కొట్టి సముద్రంలో పడిపోయి మరి కొద్ది క్షణాల్లో నువ్వు చచ్చిపోనవనే అక్కడి నుండి వచ్చేద్దమ్మా. పిక్నిక్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇష్ట ప్రకారంగా షికార్లకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా రకాలుగా జీవిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. కాబట్టి మొదట ఏ ఇష్టమండి? మొదట మన ఇష్టము, రెండోది స్నేహితుల ఇష్టము, మూడోది దేవుని ఇష్టము. నీవు ఎవరి ఇష్ట ప్రకారంగా జీవిస్తావో నీకు నీవే తెలుసుకో. నీకు నీ ఇష్ట ప్రకారం జీవించాలంటే నువ్వు ఎంతకాలం ముందుకెళ్ళలేవు. ప్రియులరా, ఒకవేళ స్నేహితుల ఇష్ట ప్రకారం జీవించాలంటే, బంధువుల ఇష్ట ప్రకారం జీవించాలంటే నువ్వు ఎంతకాలం ముందుకెళ్ళలేవు. కానీ దేవుని ఇష్ట ప్రకారం నువ్వు జీవించినట్లయితే కడ వరకు ఈ దేవుడు నిన్ను సదాకాలము నీకు తోడైండి నిన్ను నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. మహిమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవా, విలువైన నీ మాటలు ఎంతో శ్రేష్టమైన ప్రభువా మాకు దొరికాయి. మన మధ్యలో మాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థనలో నడిపిస్తారు.